యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల 94 years ఏజ్ లో కూడా మీరు ఇంకా అంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు? ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండబట్టి. బాలకృష్ణ గారితో 4 సినిమాల అనుబంధం అయినది. సినిమా అంటే ప్రాణం, సినిమా రంగం అంటే మక్కువ. తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తిరిగి జెంటిల్ మ్యాన్, యశోద, సమ్మోహనం ఇలాంటి బ్లాక్ బస్టర్స్ తో మన ముందుకు వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని సంగీతం గారిని కోఆర్డినేట్ చేయడం, అటు ప్రసాద్ గారితో మాట్లాడి బాలకృష్ణ గారిని కన్విన్స్ చేయడం, ఈ మీటింగ్ మొత్తం అయ్యో బాగా బ్రహ్మాండం తమసు చేతు నువ్వు ఏ కోదండరావు నువ్వు చెప్తే కాదంటాడా, రాఘవేంద్రరావు కాదంటాడా, నీకు ఎందుకే సంగీతం ఎందుకే అన్న. మీకు బాలకృష్ణ గారికి ఎప్పుడు ర్యాపో బాగుండిందా? ఇప్పుడు కూడా ఎప్పుడు అది ఫరెవర్. బాలకృష్ణ గారు విజయశాంతి గారిది వాజ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. అవును, సూపర్ హిట్ పేరు నడుస్తోంది అప్పుడు. ఆ టైంలో ఈ సినిమాకి విజయశాంతి గారిని అనుకొని మళ్ళీ కాదనుకొని చాలా క్లీన్ అండ్ ఓపెన్ మ్యాటర్ నేను చెప్పగలను, బికాజ్ నాకు తెలుసు కాబట్టి. సిల్క్ స్మిత గారితో ఒక పాట చేయడం అన్నది ఫిజికల్గా అమ్మాయిని చూస్తే మీరు గబాలన ఒప్పుకోరు క్యారెక్టర్. అయ్యో ఈ అమ్మాయి ఏంటండి అని అంటారు, అరే రే తప్పు చేసావా అనిపిస్తుంది. ఇంత గ్రాండియర్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు తీయాలంటే అసలు అది ఆ బడ్జెట్ ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ దాటిపోతుందేమో తెలీదు. 150 నుంచి 200 కోట్లు దాటిపోతుంది. కె విశ్వనాథ్ గారు కూడా మీకు చుట్టం అని విన్నాం. అసలు ఇంతమంది చుట్టాలని మీరు ఇండస్ట్రీలో ఉంచుకొని ఇదే ప్రాబ్లం అమ్మా ఇంట్లో మనిషి ఎందుకులే అదే నీకెందుకురా కమర్షియల్ సినిమాలు చేసుకోరా నాన్న అనేవాడు. ఆదిత్య 369 సీక్వెల్ బాలకృష్ణ గారు కూడా చేద్దాము అని అన్నారని విన్నాం. 7-8 సంవత్సరాల క్రితం ఈ ప్రపోజల్ నా దగ్గరికి వచ్చింది మేడం. తెలుగు సినిమా ప్రొడ్యూసరు ప్రాబబుల్లీ సినిమాలో తీయకుండా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందేమో సిట్యుయేషన్. ఇది టోటల్గా ఒక వ్యాపారం అయిపోయింది. బాలకృష్ణ గారితో 4 సినిమాల అనుబంధం అయినది. సినిమా అంటే ప్రాణం, సినిమా రంగం అంటే మక్కువ. తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తిరిగి జెంటిల్ మ్యాన్, యశోద, సమ్మోహనం ఇలాంటి బ్లాక్ బస్టర్స్తో మన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆయన టోటల్ కెరియర్లో ఒక ఆణిముత్యం లాంటి సినిమా ప్రొడ్యూస్ చేసిన ఆ ఘనత మాత్రం ఆదిత్య 369 ఈ సినిమాకే నిలిచిపోతుంది. ఆదిత్య 369 బీయింగ్ అ క్లాసికల్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ శివలంక కృష్ణప్రసాద్ గారు ఈ రోజు నా పాడ్కాస్ట్ లో స్పెషల్ గెస్ట్. ప్రసాద్ గారు నమస్తే. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. ఎలా ఉన్నారు? ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్ ద ప్లెజర్ ఇస్ అవర్స్. ఐ డ్రీమ్ ఆల్ ది వెరీ మచ్ థాంక్ఫుల్. ఎలా ఉన్నారు సార్? ఐ వెరీ హ్యాపీ మ్యామ్. వండర్ఫుల్ సార్. 34 years బ్యాక్ రిలీజ్ అయింది ఆదిత్య 369. ఇప్పటికీ మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ది మార్వల్ అని అంటే ఆదిత్య 369 హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ రిజర్వ్డ్. ఎస్ మ్యామ్. సో ఆ గౌరవం, ఆ ఘనత ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ మీకు? డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు ప్రస్తావించుకోవాల్సింది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అంకుల్. నాకు ఆయన ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు చేశాను మీకు. నాకు ఎంట్రీ డైరెక్ట్ శ్రీదేవి మూవీస్ ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు. చంద్రమోహన్ గారు రెండో అక్కయ్య కొడుకు నేను. మేనల్లుడు. అయినా మాయకి ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ప్రొడ్యూసర్గా రావద్దని నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేసిన మనిషి. అవునా? ఆయన అసలు ఎప్పుడు హీ హాజ్ నెవర్ అలౌడ్ మీ. ఆయన ఆర్టిస్ట్గా ఆయన డేట్లు నేను చూసుకుంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ అంత బిజీగా ఉన్న టైంలో నేను దీంట్లోకి అట్రాక్ట్ అవ్వటం జరిగింది. ఎందుకంటే అందరూ అప్పుడు నాకు అన్ని సినిమాల్లో వాళ్ళందరితోనూ పరిచయం, హీరోలందరూ పరిచయం ఉండేది. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు అట్రాక్ట్ వద్దురా నాన్న, దీనికి సినిమా ఇండస్ట్రీకి మాత్రం ప్రొడ్యూసర్గా రాకు, యూ విల్ హ్యావ్ నో ఎంకరేజ్మెంట్ 100%. నేను అగైనిస్ట్ అని చెప్పన్నా కూడా అది మా ఆడిటర్స్ సపోర్టు దశరథ రామరెడ్డి గారని నువ్వు చేయవయ్యా నేను చూసుకుంటానని. శ్రీదేవి మూవీస్ అని మా మిసెస్ పేరు అంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ కాబట్టి నా పేరుతో అప్పుడు ఉండకూడదని గవర్నమెంట్ ఎంప్లాయీ అనితా కృష్ణన్ నా వైఫ్ పేరుతో శ్రీదేవి మూవీస్ అనే బ్యానర్ పెట్టి చేస్తే అది పెద్ద హిట్ అయింది. ఇది 12 సెంటర్స్ 100 days ఆడించి చిన్నోడు పెద్దోడు. అప్పుడు బాలు గారు దానికి మ్యూజిక్, బాలంకుల్ రిలేటివ్ నాకు బాగా. ఆయన అన్నారు
నువ్వు మంచి సినిమా చేద్దు కానీ పెద్ద హీరోతో చేద్దు కానీ నేను చెప్తాను అన్నారు. ఆయన అప్పట్లో అందరి హీరోలకి 6 పాటలు ఆయనే కదా, 90s ఐమ్ టాకింగ్ అబౌట్. అప్పుడు అంత పీక్లో ఉన్నప్పుడు అప్పుడు సరే అని అన్నాను. అది జరిగిన ఒక 3-4 మంత్స్ తర్వాత ఆయన ఒక రోజు సడన్గా నాకు అప్పుడన్నీ ల్యాండ్లైన్లే మనకి అవును, సెల్ ఫోన్లు పేజర్లు లేవు. ఫోన్ చేసి మా విఠల్ గారని బాలుగారి మేనేజర్ ఉండేవారు, ఆయన వెంటనే ఫోన్ చేసి కృష్ణ నువ్వు విజయ గార్డెన్స్ రా, మణి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమ్మన్నారు అంటే నేను వస్తా అని చెప్పాను. లేదంటే కాసేపు వెళ్ళి విజయ గార్డెన్స్కి వెళ్ళి ఆయన రికార్డింగ్ ఎవరో జరుగుతుంటే అది అయిన తర్వాత కలిశాను. కృష్ణ రాత్రి నేను బెంగళూరు నుంచి రికార్డింగ్ చేసుకుని వస్తుంటే నా పక్క సీట్లో సంగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒక కాన్సెప్ట్ చెప్పాడయ్యా, చాలా బాగుంది అది, నేను చెప్పను ఒక్కసారి కలిసిరా ఆయన్ని అన్నా. అలాగే సార్ అన్నారు. వెంటనే ఫోన్ చేసి అక్కడే సంగీతం గారికి ఫోన్ చేసి ఇదిగో నా చంద్రమోహన్ గారు నా మేనల్లుడు అంటారు ఆయన, నన్ను పంపిస్తున్నాను కృష్ణని అంటే అలాగేనండి అంటే ఇప్పుడు వచ్చేయమనండి అన్నారు. మా ఇంటికి ఇంకొక నెక్స్ట్ స్ట్రీట్ నేను శాలిగ్రామంలో ఉండేవారు, ఆవిడ కూడా శాలిగ్రామం. వెళ్ళి కలిశాను. సరిట్లా అన్నారు, రండి అని చెప్పి నేను కృష్ణప్రసాద్ అండి ఇప్పుడే సినిమా చేశాను చంద్రమోహన్ గారు చెప్పారు. ఏం లేదండి రాత్రి ఒక కాన్సెప్ట్ నేను ఎప్పటి నుంచో రాసుకున్నాను, చాలా మంచి కాన్సెప్ట్, అది తెలుగులో చేయాలని ఉంది, అది నా ఐడియా కాదు, అది ఏదో టైం మెషిన్ తర్వాత అది బ్యాక్ టు ఫ్యూచర్ల మీద ఇన్స్పిరేషన్తో మన ఇండియనైజ్డ్గా నేను మార్చుకున్నాను అని నాకు ఒక కాన్సెప్ట్ లాగా అయితే సార్ ఒక్కసారి నాకు అది కాన్సెప్ట్ లాగా చెప్పండి సార్ అని అన్నా. చాలా భయపడుతున్నాయి అంటే ఆయన చెప్పారు. చెప్తే చాలా ఐ డోంట్ సే నేను అబ్బా బ్రహ్మాండం అదిరిపోయింది అని అన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైజెస్ట్ చేసుకోలేని పాయింట్ టైం మిషన్, ట్రావెలింగ్, కాలంలో ప్రయాణం ఏమిటి అసలు వినడానికి అప్పుడు ఎంత కొత్తగా అసలు వినటానికి. పైగా నాకేమో 33, నౌ ఆఫ్ కోర్స్ 34 అంటే 67, 68 ఎగ్జాక్ట్లీ 33. ఇదేంటి అసలు ఈయన కాలంలో ప్రయాణం అంటాడేంటి అసలు అంటే ఆయన నవ్వుతూ ఒక 2 ఇవి ఇచ్చి నాకు క్యాసెట్లు ఇచ్చి ఈ వీసీఆర్ అప్పట్లో VCR లో 300 దాంట్లో పెట్టుకు చూసేవాళ్ళం. ఇది చూడండి బాబు బ్యాక్ టు ఫ్యూచర్ ఒకటి టైం మెషిన్ 2 చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది అని అంటే సరేనండి అని అన్న. చాలా భక్తిగా అవి తీసుకుని రాత్రి ఏదో 9ంటికి ఏదో ఒకటి చూసి అంత శ్రద్ధగా వాటిని చూసి ఆ ఇంగ్లీష్ని బాగా డైజెస్ట్ చేసి అర్థం చేసుకుని అంత నాలెడ్జ్ కూడా లేదు. సరే బాగా ఏదో ఒక బాగుంది, ఏదో కనపడుతుంది, ఏదో ఇంట్రెస్టింగ్ కనపడింది. సరే మన్నాడు ఏం చేశాను, ఇది ఎంత కాదలే పని కాదని నేను డైరెక్ట్గా బాలుగారి దగ్గరికి వెళ్ళి విట్ల గారికి ఫోన్ చేసి అంకుల్ ఎక్కడ షూట్ అని చెప్పడం బలానంటే వెళ్ళి ఆయన్ని కలిశాను. అంకుల్ ఇది టైంలో ట్రావెల్ అంటున్నారు, కృష్ణదేవరాయ పీరియడ్ అంటున్నారు, ఇవన్నీ బాగున్నట్టుగా అనిపిస్తుంది, బట్ నాకు అసలు ఒకటి చెప్పనా నీ కృష్ణ, ఈ సినిమా నువ్వు చెయ్యి, నన్ను నమ్మించేయి. కొన్ని దశాబ్దాల పాటు నువ్వు తర్వాత ఎన్ని సినిమాలు చేస్తావో నాకు తెలియదు, కానీ కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుండిపోతావు ఈ ఇండస్ట్రీకి. ఆ మహానుభావుడు ఆ పైనుంచి నాకు ఇవాళ నేను ఆయన మిస్ అవుతున్నానంటే ఆ మాట చెప్పారండి నాకు, చెయ్యి కృష్ణ అనే ఉన్నాను అనగానే సరే అని ఇంకా అదే ధైర్యం. తర్వాత ఒక్కసారి ఆయన కలవాలి సార్, ఒక్కసారి నేను ఇంకా మీరు నిన్నే నాకు 30-35 మినిట్స్ ఇచ్చారు అంటే లేదు ఆల్మోస్ట్ ఇది కృష్ణదేవరాయ పీరియడ్ అన్నీ ఉన్నాయి, మీకు ఈ చూసుంటారు కదా మహామంత్రి తిమ్మరసు, మన తెనాలి రామకృష్ణ ప్యాటర్న్ లాగా ఆ ఎంటర్టైన్మెంట్లు అదంతా లైవ్లీగా ఉంటుంది మన సభలో, రాయల సభ అంతా. కానీ దీనికి కృష్ణదేవరాయలు చేయాలన్నా మనకి అది బాలకృష్ణ గారు ఒక్కడే బాగున్నాడు. అంటే ఏంటి అప్పటిదాకా మాకు బాలకృష్ణ గారు నాకు మైండ్లో ఇది కథ ఏంట్రా ఇది ఇట్లా ఉంది కృష్ణదేవరాయ పీరియడ్ అంటున్నాడు, కానీ అది ఆయన చెప్పలా మొదటిసారి. మళ్ళా వెళ్ళి అంటే నా కథ నచ్చిందో లేదో తెలియదు కదా, ఆయన ఎందుకు లీక్ చేయాలి, ఇది ప్రొఫెషనల్ మన ప్రొఫెషనల్. అప్పుడు అన్నారు నోను ఇది బాలకృష్ణ గారు చేస్తేనే బాగుంటుందండి, ఆ కరిష్మా ఆ కుటుంబానికి పర్టికులర్గా రామారావు గారిని మనకి లేటెస్ట్గా ఆయన అలా గుర్తుండిపోయాడు. మహామంత్రి తిమ్మరసులో కృష్ణదేవరాయలు చేశారు, ఇటు చేశారు, ఈ గెటప్ వేసినా ఆయన నందమూరి తారక రామారావు గారు అంత ఇదిగా ఉంటుంది, ఆ కొడుకుగా అతనికి బాగుంటుందండి అది. నేను ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ సమ్ ఫిల్మ్స్, ఆ లుక్ కానీ అన్నీ బాగుంటుందని నేను అన్నారు. ఈ సరేనండి అని అన్నాను. వాళ్ళకి సరే సార్ ఐఎమ్ హ్యాపీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని అంటే థ్యాంక్ యూ అండి అన్నారు, వచ్చేసాను.
తర్వాత బాలుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాము అంటే అవును నాకు ఆల్రెడీ చెప్పారు, ఆయన చేత చెప్పిద్దాం నేను మాట్లాడలేదు, నాకు ముందే చెప్పారు అంటే సరే అని, నువ్వేం ప్రాబ్లం లేదు. అది దేవర ప్రసాద్ గారు అంటే దేవి ఫిలిమ్స్ అధినేత, మన ఘరానా మొగుడు, చాలా పెద్ద నిర్మాత దేవర ప్రసాద్ గారు. ఆయనకి ఫోన్ చేసి ప్రసాద్ ఇట్లా మా వాడిని పంపుతున్నాను, బాలకృష్ణ గారి టేక్ కేర్ ఆయనప్పుడు చిరంజీవి, ఆయన ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీసేవారు, చిరంజీవి గారితో తీసేవారు. కానీ బాలయ్యదేమో డేట్స్ ఆ రిలేషన్షిప్ రామారావు గారు బాలయ్య బాబుతో ఇంట్రెస్ట్ చేయటం లాంటిది. ఆయన అతనికి హార్డ్లీ అరౌండ్ అప్పుడు నేను సినిమా చేసినప్పుడే 29 బాలకృష్ణ గారికి ఈ సినిమాకి పర్టికులర్గా. అప్పుడు అంటే ఆయన పాండే చేస్తే అదేంటి బాబు బాలయ్య బాలుగారు దేవర ప్రసాద్ గారు ఏమన్నారంటే ఆశ్చర్యకరం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, బాలు నువ్వు డేట్లు అడిగితే ఎవరైతే మాకెందుకు హ్యాపీగా చేస్తాం, ఇగో ఇట్లా మనకి లారీ డ్రైవరు బి గోపాలు, నారి నడుమరారి మన యువచిత్ర కాటగంట మురారి గారి సినిమా జరుగుతుంది. సూపర్ హిట్. ఆ 2 కమిట్మెంట్లు ఉన్నాయి. ఆయన వాళ్ళ సిస్టర్ పేరుతో చేశాడు, భలే దొంగని సూపర్ హిట్ చేశాడు. సుజాత పిక్చర్స్ ఏదో వస్తుంది అని ఆయన మంచి మార్కెట్లో. అంతకు ఒక్క ఏడాది ముందు వెళ్తే 1 year ఫిలిము ఇది ముద్దుల మావయ్య, అంటే ఒక నిండు కమర్షియల్ హీరో, ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, అటు పక్కన చిరంజీవి గారు అద్భుతమైన సినిమాలు, ఇటు పక్కన ఈయన ఇద్దరు ఇట్లా ఉండేవాళ్ళు. మళ్ళీ అప్పటికి నాగార్జున గారు, వెంకటేష్ బాబు వీళ్ళంతా కూడా వచ్చేసారు. బట్ దీస్ టూ అనేది కొంచెం ఫస్ట్ హయ్యర్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఫాలోగా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఈక్వల్ అయిపోయారు, అది వేరే విషయం. అప్పుడు ఇది అడిగితే ఇట్లా సంగీతం శ్రీనివాసరావు బాలు అతను కమర్షియల్ కదా, ఆయన ఘరానా మొగుళ్ళు మీకు ఊహించుకోవచ్చు, మంచి దొంగ చాలా చేశారు ఆయన. అయ్యా బాలయ్యది బ్రహ్మాండం కమర్షియల్ చేస్తున్నావు, ఏ కోదండరావు నువ్వు చెప్తే కాదంటాడా, రాఘవేంద్రరావు కాదంటాడా, నీకు ఎందుకే సంగీతం ఎందుకే అన్నాడు. ఆయన సంగీతం గారు ఎప్పుడో మనకి సోమొకటిది స్ట్రైట్, విచిత్ర సోదరులు డబ్బింగు, పుష్పకు క్లాసిక్, అది ఆడిందో లేదో తెలియదు. ఎలా ఉంటుంది ఇన్ జనరల్గా ఏమంటారు, డబ్బులు చేసుకోవచ్చు కదా. ఆయన ప్రసాద్ బాలుగారు అంటే ఏంటి, అందరినీ సింగిల్ వాళ్ళు ప్రసాద్ నువ్వు బాలయ్యతో అపాయింట్మెంట్ ఇవ్వు చాలు అంటే సరే లేదండి. బాలకృష్ణ గారికి చెప్పడం, బాలకృష్ణ గారు మమ్మల్ని పిలవటం జరిగింది. అప్పుడు హోటల్ చూడలేని కథలు మన రామారావు గారి బాలయ్యది అక్కడ కలవటం, కలిసి మేమందరం వెళ్ళాం. నేను చంద్రమోహన్ గారు మేలండి ఓకే అని అన్నారు. అని సంగీతం గారిని పరిచయం చేసి కాన్సెప్ట్ ఉందండి అంటే అలాగండి ఒకసారి అనుకున్నారు. వాళ్ళ బయటకి హ్యాపీగా ఒక దీంట్లో పోతుగా కూర్చుని అందరం ఆయన ఒక 35 to 40 minutes విన్నారు. చాలా బాగుందండి. నేను బాలకృష్ణ గారు వెంటనే నేను చేస్తున్నానండి అన్నట్టు, వెంటనే ఆ మీటింగ్లోనే ఫస్ట్ మీటింగే. ఇంకా దానికి ఎందుకని అంటే ఆయనకి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వాళ్ళ నాన్నగారు ఆయనకి పెద్ద ఇన్స్పిరేషను. ఇవాళ ప్రతి చోట ఆయన అదే చెప్తుంటారు, నాన్నగారు చేసిన క్యారెక్టర్స్ కృష్ణదేవరాయ అది పడిపోయింది ఆయనకి. ఇంకా నేను చేస్తున్నానండి అని చెప్పారు. ప్రసాద్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పేశారు, దేవర ప్రసాద్ గారికి. సరేనండి అనుకున్నాం. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రస్థానం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని, సంగీతం గారిని కోఆర్డినేట్ చేయడం, అటు ప్రసాద్ గారితో మాట్లాడి బాలకృష్ణ గారిని కన్విన్స్ చేయడం, ఈ మీటింగ్ మొత్తం అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకనే బాలు అంకుల్ ది ప్రెజెన్స్ అని వేశాను ఆయన సమర్పణలో అని సినిమా పడుతుంది. అంకుల్ మీ పేరు వేసుకుంటున్నాను ఎందుకే అని అంటే లేదు అంకుల్ ప్రెజెంట్స్ వేసుకుంటాను మీది అని. సరే వేసుకో అయితే. ఆయన కన్విక్షన్ ని మీరందరూ నమ్మారు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి స్టార్ట్ అయిన ఆ ప్రయాణం మేడం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ముందు పిసి శ్రీరామ్ వచ్చాడు. శ్రీరామ్ తర్వాత కొన్ని కారణాల వల్ల, అంటే వెళ్ళి కారణాలంటే దీంట్లో చెప్పుకోలేని వెళ్ళావు. అతనికి ఏదో కిడ్నీలో స్టోన్ పడి ఒక 2-3 నెలలు అన్నప్పుడు తనే విఎస్ఆర్ స్వామి గారికి ఫోన్ చేసి, పీరియడ్ ఫిల్మ్కి విఎస్ఆర్ స్వామి చాలా బాగుంటాడు, అప్పుడు సింహాసనం కొన్ని హిస్టారికల్ చేశాడు. ఆయన 300-400 ఫిల్మ్స్ చేసిన సీనియర్ మోస్ట్ కదా. మోసగాడు కూడా కెమెరామెన్ ఆయనే, విఎస్ఆర్ స్వామి. దర్బార్లు అప్పుడు లారీ డ్రైవర్ ప్యారలల్గా జరుగుతుంది ఆయనది, మన ఏది బాలకృష్ణ గారిది. స్వామి గారి దీన్ని పెట్టడం, ఆయనే ఫోన్ చేసి చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను. ఆ తర్వాత అతను మణిరత్నం సినిమాలోనూ దేంట్లోనో ఉండటం వలన మేము కబీర్లాల్ వచ్చాం. ఈ రకంగా ఒక 3 పెద్ద కెమెరామెన్లు, ఒక పిసి శ్రీరామ్, ఒక కబీర్లాల్,
ఒక విఎస్ఆర్ స్వామి గారు అంటే పాస్ట్ ఫ్యూచర్ ఎగ్జాక్ట్లీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ Future. 3 టెన్సెస్ కి సరిపడా ముగ్గురు కరెక్ట్. పాస్ట్ విఎస్ఆర్ స్వామి గారు, ఫ్యూచర్ కబీర్ లాల్ గారు, ముగ్గురు చేశారు. ఇవన్నిటికంటే వీటితో అంటే పాటు ఈచ్ టైం సెగ్మెంట్ కి ఒక కెమెరామ్యాన్ అయితే సూట్ అవుతారు అన్నది మీ ఆలోచన? లేదండి, అట్టనే లేదండి. మన పిసి శ్రీరామ్ గారు ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి స్వామి గారు ఇది బాగుంటుందని స్వామి గారిని పెట్టేశారు. Okay, okay. స్వామి గారిది మాకు దర్బార్ మ్యాటర్ ఒక 8 షెడ్యూల్స్ పట్టింది మేడం. అక్కడ మాకు ఇంకా అది ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. బై దట్ టైం ఈ ఏజ్ ఆ దొంగ ఏదో దాంట్లోకి వెళ్ళిపోయాడు అతను. సారీ తిరుడా అని తమిళ్ ఫిల్మ్, దాంట్లోకి వెళ్ళిపోయాడు ఇతను. ఎవరు? పిసి శ్రీరామ్. కాబట్టి 3వ కెమెరామ్యాన్ పిక్చర్ లోకి కెమెరామన్ వెంటనే ఈయన సజెస్ట్ చేశారు మన డైరెక్టర్ గారు, కబీర్ లాల్ బాగుంటాడు అని చెప్పి అతను తీసుకురావటం చాలా అద్భుతం, ఫ్యూచర్లో అక్కడి నుంచి చేయటం అంది. ఇది టోటల్గా మాకు ఒక 120 days పట్టింది. ఒక 11 months అంటే అనుకున్న ఇప్పుడు అది అంత క్రితం. ఇప్పుడు ఆ టైంలో అన్ని సినిమాలు 3 to 4 months మ్యాక్స్ ఎవరిదైనా సరే. అది ఒక 4 months 5 months వరకు వెళ్తుంది అనుకున్నది. ఇట్ టుక్ ఎ లాంగ్ టైం బికాస్ ఆఫ్ ది దర్బార్. ఇది వీటని మనతో దీంతో పాటు ఇళయరాజా రావటం. నేను కొంచెం బాలంకులు చిన్నోడు పెద్దోడు చేశాడు. రెండో సినిమా మళ్ళీ ఏదైతే బాలంకుల్ ద్వారా వచ్చిన ఈ కథలో బాలంకులు నేను ఎవరు చేస్తే బాగుండదేమో, సంగీత గారే మాట్లాడరు. సరే అని చెప్పి నేను బాలుగారితో, అంకుల్ మరి మ్యూజిక్ మీరే కదా రెండో సినిమా కూడా నాకు హిట్ కూడా ఇచ్చారు అని చెప్పండి. నేనంటే మ్యూజిక్ ఆయన ఆల్రెడీ మ్యూజిక్ చేస్తున్నాడు, బోల్డ్ సినిమాలు చేస్తున్నాడు. అప్పుడే ఆయన మ్యూజిక్ ఇష్టం, మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని ఇష్టం. ఈ సినిమాకి వద్దు అన్నాడు. మరి ఇళయరాజానయ్య రాజానే నేను ఆడతా కానీ రాజాకి ఫోన్ చేసి చెప్పేసి మ్యూజిక్ ని కూడా ఆయనే కోఆర్డినేట్ రాజా చేశారు. కూడా ఆయన చేశారు. డైలాగ్స్ ఎవరు? అప్పుడు ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తెలుసా? 5 సినిమాలు జరుగుతున్నాయి. నాకు ఆల్రెడీ చిన్నోడు పెద్దోడు పోర్ట్రేట్ రాయించుకున్నా జంజాల్ గారితో. జంజాల్ గారి చేత డైలాగ్స్, జంజాల్ గారును సంగీత గారిని కలిపాము. ఓకే, అది ఒకటే సినిమా వాళ్ళు చేసింది. జంజాల్ గారు నేను ఎందుకు రాయను బాలు, బ్రహ్మాండంగా రాస్తాను. జంజాల్ గారిని కూడా బాలు గారే మాట్లాడారు. నాకు జంజాల్ గారు ఆ సినిమా బ్యాక్ బోన్ ఒక థ్రెడ్ అంటే మాత్రం అది బాలసుబ్రహ్మణ్యం గారే. చాలా అద్భుతం అది. అలాంటి ఒక క్లాసిక్ ఫిల్మ్ ని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి అన్న థాట్ ఎలా స్టార్ట్ అయింది? చెప్తాను మేడం. ఇలా మనం కొంతమంది చెప్పుకుంటున్నాం కాబట్టి వరుసలో పేకెట్ రంగా గారు ఆర్ట్ ఎంత మీకు తెలుసు. అతను కన్నడలో రాజ్ కుమార్ వీళ్ళతో ఈ టీంతో వాళ్ళిద్దరికీ అనుబంధం ఎక్కువ. రాజ్ కుమార్ సినిమాలు ఎక్కువ చేశారు. సంగీతం శ్రీనివాసరావు గారు అక్కడ దర్బార్లో పేకెట్ శివరాం గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, అతను బాగుంటాడంటే ఆయన దాని మీద ఆయన కూర్చుని స్కెచ్లు వేసుకుంటూ దానిది. అందులో పర్టికులర్గా కృష్ణదేవరాయ పీరియడ్లోకి కృష్ణదేవరాయ ఆయనకి కిరీటాలు కానించి అది ఇంకా బాలకృష్ణ గారు దాంట్లో దిగిన తర్వాత ఇంకా ఆయన వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్నీ తెప్పించుకుంటూ నాన్నగారి సినిమాల్లో నుండి చూస్తూ అవన్నీ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ని రకరకాలైన ఇదితో సమిష్టి కృషితో స్టార్ట్ అయిన ఆ సినిమా ఇవాటికి మీరు అన్నట్టుగా రిలీజ్ వరకు వచ్చింది. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది నేను 4-5 సంవత్సరాలుగా ఈ మధ్యన రిలీజ్ కల్చర్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 years అయింది. నేను ట్రై చేస్తున్నా, ప్రింట్ దొరకలేదు, నెగిటివ్ లేకపోవటం, ప్రింట్ మాత్రం దొరుకుతుందని చెప్పి ట్రై చేస్తున్నాను. ఆ ప్రింట్లో ఇప్పుడు మొన్న దొరికింది నాకు ఒక 7-8 months బ్యాక్. అప్పుడు దొరికిన తర్వాత నేను అది మెల్లగా దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రాసెస్ చేస్తే బాగా వచ్చింది, హాయిగా తృప్తిగా అనిపించింది. తర్వాత రాత్రి మేము రెడ్ ఫిలిం ఫెస్టివల్, రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ జరిగింది, దాంట్లో వేశారు. రాత్రి 7:30కి జరిగింది. అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బయటకు వచ్చి నాతో చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ ది ఫిలిం. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం, ఇట్స్ ఎ క్లాసిక్. ఎవ్రీవన్ హ్యాస్ టు డూ సీ ద ఫిలిం ఇన్ ద థియేటర్స్. మ్యూజిక్ కూడా 5.1 చేసాం. మళ్ళీ రాజా గారి మ్యూజిక్ ఇప్పుడు 5.1 వింటే అందరికీ తెలుస్తుంది. ఎస్పెషల్లీ జానులే పాట కానీ డ్యాన్స్ కాంపిటీషన్ సాంగ్ కానీ రాత్రి కూడా చాలామంది ఎగ్జైటివ్ విజిల్స్ చేయడం అనేది నాకే ఆశ్చర్యం వేసిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పండి మ్యామ్. ఈ సినిమా అండి మీరు చేయడానికి అంటే ఆదిత్య 369 ఫిలిం ఈజ్ అ సైంటిఫిక్ ఫిక్షన్ ఫిలిం. అండ్ ఇండియన్ సినిమాలోనే అదొక కొత్త ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అప్పటికి 34 years బ్యాక్. అండ్ ఇప్పటికీ అది ఎవర్ ఫ్రెష్, అది నీడ్ నాట్ టు బి మెన్షన్డ్ ఎట్ ఆల్.
ఆ టైంలో బాలకృష్ణ గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఒక పెద్ద టాస్క్ అంటే, మీరు ఆ టైంలో ఒక్క సినిమానే చేశారు. దిస్ విల్ బీ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఎస్ ఆదిత్య 369 విల్ బి సెకండ్ ఫిల్మ్. ఇంత పెద్ద ప్రాజెక్టు అప్పట్లో ఒక సినిమానే చేశారు కాబట్టి మిమ్మల్ని చిన్న నిర్మాత అనుకుంటూనే బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేయడం, ఇంత పెద్ద పెద్ద టీం ఉన్న క్రూ ఉన్న వాళ్ళందరూ మీకు అలైన్ అవ్వడం, డూ యూ థింక్ ఇది ఫిలసాఫికల్గా అలైన్ అయిన ఫిల్మ్ అని నమ్ముతారా మీరు? 100% మేడం. నేను ఎప్పుడు దానికే నమ్ముతా. ఎందుకంటే అయితే సినిమా మీరు అన్న దాంట్లో ఒక చిన్న ఇదేంటంటే, సినిమా వాతావరణం కొత్తది కాదు. వాతావరణం నేను ఆల్రెడీ మా మామయ్య వల్ల, చంద్రమోహన్ గారి వల్ల బాగా అలవాటు పడిపోయాను. యాజ్ ఏ హీరోగా అయినప్పుడు సీతామహాలక్ష్మి, బోల్డ్ సిరిసిరిము, తర్వాత సిరిసిరిము కాదు, సిరిసిరిము ఇస్ టూ యంగ్ ఫర్ మీ టు, నేను అప్పుడు రాలే ఇండస్ట్రీలోకి. సీతామహాలక్ష్మి తర్వాత 16 వయసు అని చాలా పెద్ద పెద్ద సినిమాలు, మామయ్య మార్కెట్ ఇండివిజువల్ హీరోగా రావటం మొదలైన టైంలో నేను హ్యాడ్ టు గో ఫర్ ఈజ్ అసిస్టింగ్ ది అకౌంట్స్, వాట్ ఎవర్ ది మేనేజరియల్ అన్నీ నేనే చూసుకున్నాను. చంద్రమోహన్ గారి మేనేజర్ని కాబట్టి అక్కడే ఉంటూ, దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమాలు పెద్ద హీరోలతో చేస్తున్న వాళ్ళతో మాయ చేస్తున్నవి అన్నీ ఇట్లా వెళ్ళిపోయేవాడిని కాబట్టి, మిగిలేవాడిని కాబట్టి ప్రొడక్షన్ అనేది నాకు పెద్దగా పెయిన్ఫుల్ అనిపించలే. కానీ మీరు అన్నారే, ఒక టెక్నికల్గా చూస్తుంటే ఇదేంటి ఎక్కడికక్కడే థ్రిల్ ఫీల్ అవుతుంటాం. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అబ్బా ఇదే చాలు, ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. వాళ్ళు దేవర్ డిస్కసింగ్ సంథింగ్ అంటే పక్కన కూర్చోబెట్టేవాడు. ద మోస్ట్ అంటే ఇప్పుడు ఆ వాతావరణం ఉందో లేదో నాకు తెలియదు మేడం. ఎందుకంటే నాకు ఉందో లేదో అని తెలియదు అంటే ఇది తప్పించుకోవటం కాదు. నేను ఇప్పుడున్న పేరున్న డైరెక్టర్లు, అంటే గొప్ప పేరున్న డైరెక్టర్లు, వాళ్ళతో నేను ట్రావెల్ అవ్వలేదు కాబట్టి, అంటే వాళ్ళు నాకు సినిమా చేయకపోవటం, నేను వాళ్ళకి సినిమా అడగకపోవటం జరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలియదు. కానీ ఆ ఇన్వాల్వ్ చేయటం, జంజాల్ గారు డైలాగ్ రాయగానే కృష్ణ ఒకసారి చదువుకోవాలని అంటూ డైరెక్టర్ ముందే ఇచ్చేవాళ్ళు. అది ఇవాళ కల్చర్లో జరగదు మేడం. సరే ఇది ఎలా ఉంటుంది, డైరెక్టర్ని అక్కడ పెట్టుకుని ఈ డైలాగులు ఇలా అనొచ్చు సార్ జంజాల్ గారు అంటుంటే, ఏం డైరెక్టర్ గారు అంటుంటే ఇది అంటే ప్రొడ్యూసర్ని కూడా ఈక్వల్గా సినిమాలో ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. ఆ వండర్స్ అన్నీ ఎంజాయ్ చేశాను నేను. అయితే ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగాను ఉంటున్నాం అనుకో, ఎందుకంటే ఉండాలంటే మరి తప్పదు. అంటే ఎస్టర్ ఇయర్స్ని ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్లో మీరున్నారు, ఇప్పటికీ మీరు సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పటి తరం వాళ్ళతో కొంచెం కొలాబరేట్ అవుతూ మాట్లాడే అంశాలని నెక్స్ట్ హాఫ్లో మాట్లాడుకుందాం. ఆదిత్య 369ని మాత్రమే ఫోకస్ చేస్తూ మాట్లాడితే, బాలకృష్ణ గారి ఆయన ఆహార్యం దగ్గర నుంచి, ఆయన వాక్చాతుర్యం దగ్గర నుంచి, ఆయన నటన నైపుణ్యం దగ్గర నుంచి ఇన్ని ఎలిమెంట్స్ మాట్లాడుతూ వెళ్తే అనండి, అన్ని కామాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. బికాజ్ ఆయన ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఇన్వాల్వ్మెంట్, ఎంత డెడికేటెడ్గా, ఎవ్రీ డైలాగ్ ఈజ్ లైక్ అ మాస్టర్ పీస్ లాగా, ఎస్పెషల్లీ కృష్ణదేవరాయల గారి లాగా ఆయన చేయడం. ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకునేవారండి ఆయన ఈ క్యారెక్టర్ కోసం? పర్ఫార్మెన్స్ అంటే ముందు ముఖ్యంగా మీరు అన్నారే, ఆయన 100% ఆయన ఆహార్యం అంటే ఆ గెటప్ని ఫస్ట్ ఆ గెటప్కి వచ్చేటప్పటికి ఆ బాధ్యతగా నాన్నగారు చేసిన క్యారెక్టర్స్ నేను ఒక ఛాలెంజింగ్గా వెళ్తున్నాను, ఎక్కడ అది మిస్ కాకూడదు. నేను దానికి ఒక్క 1% కూడా తగ్గానా నేను ఓడిపోయినట్టే అనేతో చాలా టెన్షన్ పడేవాళ్ళు. దానికోసం ఒక గంటల తరబడి మేకప్లు కాదు, తెచ్చుకునేవన్నీ ఒక్కొక్కసారి రిఫరెన్స్ల విషయంలో చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు బాలకృష్ణ గారు. అంటే డైరెక్టర్ గారికి అంటూ ఒక ఐడియా ఉంటుంది, ఆ డైరెక్టర్కి వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు. ఒక కెమెరామెన్కి ఇది ఓకేనా, ఇది ఏమన్నా మీకు వేరే కెమెరాలో ఎలా ఉంటుంది అనేది అవి చెప్పడం అనేది ప్రతి డైరెక్టర్ తీసుకునేదే. ట్రావెలింగ్లో ఆ డైరెక్టర్తో కూర్చొని చేసుకునే వర్కే. బట్ ఇన్ అడిషన్ టు దిస్ ఈయన అవుట్పుట్లు తీసుకురావటం, ఇది డైరెక్టర్ గారు ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఓకేనా మీకు చూసుకోండి అని అంటాం. అంత దాంట్లోనే అంత స్ట్రైన్ తీసుకుని మిగతా సినిమాల్లో అప్పట్లో ఆయన చేస్తున్న కమర్షియల్ సినిమాలకి ఇవే ఒక్కలా ఇలా చేసామా వచ్చామా అంతే. దీనికి మాత్రం అంత శ్రద్ధ, పర్టికులర్గా డైలాగ్ విషయంలో kapటప్పటికి ఆ మోతాదు ఎక్కడ మీకు కృష్ణదేవరాయ చూస్తుంటే మీకు ఈవెన్ ఈ హీరో ఈయనైనా ముద్దుల మావయ్యలు చేసింది, ఈయనైనా లారీ డ్రైవరు, బ్లాక్ బస్టర్ అమ్మా. డిసెంబర్ 21, 1990 రిలీజ్ అయింది. నాది జూలై 18, 91 రిలీజ్ అయింది. అసలు ఆ ఎమోషనల్ డ్రైవ్, ఆ డైలాగ్స్, అట్లాంటి దాంట్లో అలాంటివి. ఈ మనిషి ఇక్కడికి వచ్చేప్పటికి సటిల్, ఈవెన్ అదర్ క్యారెక్టర్ ఆల్సో, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కృష్ణదేవరాయ, ద అదర్ క్యారెక్టర్ ఆల్సో చాలా స్మూత్గా, చాలా ఇదిగా ఉంటుంది. డైరెక్టర్ గారు ఆయన డైరెక్టర్స్ మనిషి, ఒక్కసారి సెట్కి వస్తే
ఆయన డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసి వెళ్ళటమే. మీకు కూడా బాలకృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం అంట కదా, 4 సినిమాలు చేసినప్పటికీ కూడా ఒక సొంత ఫ్యామిలీ 100% అమ్మా. బాలకృష్ణ గారు నన్ను నమ్మి నాకు నిజంగా 4 చిత్రాలు ఇవ్వటం. ఇప్పుడు బాలు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలు గారు లాంటి వాడు నాకు ఇంత గొప్ప సినిమాను ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత, ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ బ్యాలెన్స్డ్, అందుట్లో బాలకృష్ణ గారితో అప్పుడు మళ్ళీ తర్వాత కంటిన్యూ అవుతుందిగా, థ్యాంక్స్ ఈ మంచి హిట్ సినిమా చేసామని అక్కడితోనే ఇదైండేది. కంటిన్యూ చేశారంటే మళ్ళీ వంశానికి ఒకటి ఇచ్చారు, అది మంచి సక్సెస్ఫుల్ సినిమా. తర్వాత మళ్ళీ బలేవాడి బాస్ చేశాను. అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ ఆ చాయిస్ డైరెక్టర్ చాయిస్ ఆయన చెప్పిన దానికి వెళ్ళి ఉంటే ఎక్కడో బీన్ డిఫరెంట్. మిత్రుడు ఒకటి చేశాను, అది మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దాంట్లో ఏదో ఒక ఎమోషన్ తగ్గింది కాబట్టి పెద్దగా అది ఆయన అర్థం చేసుకోవడం. బట్ నాకు కంటిన్యూస్గా సినిమాలు ఇచ్చారు ఆయన. అంటే 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్స్, 2 Yes. I have to accept that. నేను బలేవాడి బాస్లోనే ఎక్కువ తప్పు చేశాను. మిత్రుడి విషయంలో ఆ ఎమోషన్ సరిపోలేదని అంటారు, కానీ మిత్రుడు చూసిన వాళ్ళందరూ ఎవరు అనరు, మంచి సినిమా అంటారు. అయితే ఫార్చునేట్లీ నా అదృష్టం ఏంటంటే మేడం, నేను మిగతా సినిమాలు మిగతా హీరోలతో చేసే అవకాశం రాలేకపోయటం అనేది కాదు, మనకంటూ ఒకటి రాసి పెట్టి ఉండాలంటారమ్మా. ఆ అదృష్టం ఏంటంటే నాకు, నేను ఎప్పుడు అదే అనుకుంటా, చిరంజీవి గారు హాయిగా మాట్లాడతారు నాతో, హాయిగా ఆయనతో యాజ్ ఇఫ్ హీజ్ మై, ఆయన ఏదో ఆయన ప్రొడ్యూసర్ లాగా మాతో ఆ రెస్పెక్ట్ ఇస్తారు. వెంకటేష్ అంటారా, నాగార్జున గారు అంటారా, వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అయ్యాను కూడా. సినిమాలు జరగకపోవటానికి కారణాలు వేరే ఉండొచ్చు, అంటే ఆ టైంలో మనకి వర్కౌట్ అవటం అనేది కావాలి, అన్ని బోల్డ్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మీకు బాలకృష్ణ గారికి ఎప్పుడు ర్యాపో బాగుండిందా? ఇప్పుడు కూడా అది ఫర్ ఎవర్. ఆయనకి రిలీజ్ కి సంబంధించి ఆయనతో అడ్వైజులు తీసుకుంటూ ఉంటారా, ఆయనతో లేదమ్మా. ఏం చేశానంటే, నేను ప్రింట్ దొరికిన తర్వాత స్టార్ట్ చేసే వర్క్, ఇది కరెక్ట్గా వస్తేనే బాగుంది అనిపించుకుని, ఏది అంటే ఇవాళ ఒక మనం మళ్ళా రిలీజ్ చేస్తున్నామంటే, ఒక ప్రింట్ని డిజిటలైజ్ చేస్తున్నామంటే దానికి ఆ స్థాయి ఉండాలి, అది కనపడాలి. మళ్ళీ ఆన్ స్క్రీన్లోకి వచ్చేటప్పటికి ఏంట్రా ఇలా కనపడుతుంది అన్నట్టుగా అనిపించుకోకూడదు, అది నాకు భయం. ప్రసాద్ చెన్నై వాళ్ళు చేశారు, అది చేస్తుంటే వాళ్ళ ప్రసాద్ కార్పొరేషన్ చెన్నై, మన ప్రసాద్ ల్యాబే అది, వాళ్ళందరూ చేసి నాకట్ట కాదు సార్, నాకు అప్పుడప్పుడు టెస్టింగ్లు పంపించండి అని హైదరాబాద్కి వాళ్ళు టెస్టింగ్లు పంపించి ఇది బాగా, ఇది కొంచెం బ్లూ ఎక్కువ, ఇట్లాంటివన్నీ చేసి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీడూ ఎక్సర్సైజ్ ఫర్ దిస్. 6 months అయింది. నేను అనౌన్స్ కూడా చేయలేదమ్మా, ఎందుకంటే అప్పుడు బాలకృష్ణ గారికి చెప్పాను, బాబు ఇట్లా ఈ ప్రింట్ దొరికింది, నేను చేశాను, కాపీ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, అంటే టెక్నికల్గా ఆల్రెడీ షూట్ అయిపోయి రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన సినిమాకి కూడా రిలీజ్ చేయాలంటే చాలా వర్క్ ఉంటుందా సార్? అంటే డిజిటలైజ్ చేయాలిగా. ఇప్పుడు ప్రింట్ లేదు కదమ్మా, మేమేదో ప్రింట్లు ఆడిన ప్రింట్లు వర్షాలు వచ్చినట్టు ఉంటాయి, గీతలు పడిపోయి ఉంటాయి, సౌండ్ పోయి ఉంటుంది, ఇన్ని ఇవన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ రావాలి. ఒరిజినల్ సౌండ్ ఏమో రికార్డింగ్ థియేటర్స్లో ఉండేవన్నీ ఇప్పుడు ఆ టేపులన్నీ లేవు, ఎవరికి వాళ్ళే అవి దాచిపెట్టుకోవాలి మేము. మా అన్ఫార్చునేట్లీ వీటి వాల్యూ తెలియకపోవటం ఉంటారు. అది ఇప్పుడు అవన్నీ వాటిలో తెచ్చి మళ్ళీ ఒక దాంట్లో తీసుకొచ్చి వాళ్ళంతా అది కష్టపడి చేశారు, బాగుంది, ఇది చూపించవచ్చు అన్నప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు బాబు ఇట్లా ఇది అయింది, మనం సినిమా చూద్దాం, చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం రిలీజ్ చేద్దాం లేదని. ఎందుకంటే ల్యాబ్ వాళ్ళు మేము వర్క్ చేసాం సార్, అదిరిపోయింది సార్ అని అనొచ్చు, బికాజ్ వాళ్ళు బోల్డెన్ సినిమాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అది ఒక ప్రొడ్యూసర్గా మీకున్న బాధ్యత. అది ఆయన దగ్గర కూడా ప్రజెంట్ చేయాలంటే కూడా నేను భయపడతాను, ఎందుకంటే ఇవాళ కరెంట్గా పర్ఫెక్షనిస్ట్ అండి ఆయన చాలా పర్ఫెక్షనిస్టా బాలకృష్ణ గారు? చాలా పాపం మనసు పెడతాడు ఆయన ముందు అన్ని, ఏదైనా నిజాయితీ, అన్నిటికంటే నిజాయితీ బాగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే దానికోసం ఆయన ఏదో పొగడాలి అవే ఉండవు ఆయనకి, అసలు వాళ్ళు చాలా నార్మల్ మ్యాన్. సో నాకు ఏంటంటే పైగా అమ్మ నా ఫేజ్ 89 to 91 వరకు ఆదిత్య 369, 95 to 96 మళ్ళా ఇది వంశానికి ఒకడు, మళ్ళీ 2000లో బలేవాడి బాస్ 2001 రిలీజ్. అట్లాగే మళ్ళీ 2008లో మళ్ళీ బాబు నేను కొంచెం బాగా ఉన్నానంటే కృష్ణ గారు చేసుకోండి అని చెప్పని పాపం మళ్ళీ కొత్త డైరెక్టర్ మహాదేవ్ అని మిత్రుడు చేశారు. అవేమి పాప ఆయన అవుట్ ఆఫ్ వేలో చేయటం అంటారు. అది నిజంగా నాకు 4 సార్లు అలా సినిమాలు చేయటం జరిగింది. ఆదిత్య 369 ఈ సినిమా రిలీజ్ టైంలో అండి బాలకృష్ణ గారు విజయశాంతి గారిది వాజ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. అవును,
సూపర్ హిట్ పేరు నడుస్తోంది అప్పుడు. ఆ టైంలో ఈ సినిమాకి విజయశాంతి గారిని అనుకొని మళ్ళీ కాదనుకొని మోహిని గారిని పెట్టి, అంటే అక్కడ హీరోయిన్ విషయంలో జరిగిన ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్నా, లేకపోతే ఎందుకు విజయశాంతి గారు కాదు మోహిని గారు అయితే కరెక్ట్ అని అనుకున్నారు, ఏం జరిగింది ఆ టైంలో? అబ్సల్యూట్లీ చాలా క్లీన్ అండ్ ఓపెన్ మ్యాటర్ నేను చెప్పగలను, బికాజ్ నాకు తెలుసు కాబట్టి విషయం. విజయశాంతి గారు సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ డూయింగ్ దట్ ఫిల్మ్. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దానికి జరిగిందంతా ఏంటంటే, అప్పుడు లారీ డ్రైవరు జరుగుతున్న సినిమాకి విజయశాంతి, అర్థమైందండి, భలే దొంగ విజయశాంతి. అది కాకుండా నా కంటిన్యూటీ సినిమా తల్లిదండ్రులు అని వచ్చింది మేడం, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ సుబ్బారావు, పిఏపి సుబ్బారావు. ఆయన అడ్వాన్స్ ఆల్రెడీ విజయశాంతికి ఇచ్చేశారు. అప్పుడు దేవర ప్రసాద్ గారు నన్ను మళ్ళా అన్నారు, కృష్ణ వరుసగా విజయశాంతి అవుతోంది అని అన్న. రాధా గారు కూడా కాంపిటేటివ్గా ఉండేవారు, కానీ రాధా వాజ్ కొంచెం ఫ్యాట్ అయింది, అప్పుడు ఫ్యాట్ అయిపోయింది ఆవిడ. సో ఇంకా ఏం చేయాలి అనేది మనం తలపట్టుకోవచ్చు. విజయశాంతి గారని మీరు అన్నట్టు ఇప్పుడు విజయశాంతి గారే మేము చేస్తున్నాం అనేంతవరకు వచ్చాం మూడ్లోకి. శాంతి నేను చేస్తాను కృష్ణప్రసాద్ గారు అని చెప్తుండేది. అట్లాంటిది ఈ తల్లిదండ్రులు కమిట్మెంట్ వాళ్ళు అడ్వాన్స్ తీసుకోవటం జరిగింది. ఈ పిఏపి సుబ్బారావు గారు చాలా సీనియర్ మోస్ట్ మ్యాన్ అమ్మ. ఆయన నేను శాంతిని వాళ్ళిద్దరిదే అనుకున్నాను అని అనగానే ఇంకా నేను ఏం చేద్దాం అన్నప్పుడు అప్పుడు పిసి శ్రీరామ్ సజెస్టెడ్ లెట్స్ గో ఫర్ ది వెళదామని మేము బాంబేకి వెళ్ళాం. కానీ మీకు అక్కడ కొన్ని మంచి విషయాలు చెప్పాలి. నేను నెక్స్ట్ అనుకున్నది మేమందరం సెలెక్ట్ చేసుకున్నాం, మిస్ అవ్వటం అనేది దివ్యభారతి, బొబ్బిల్ రాజా చేసినప్పటికీ. షీ వాజ్ రైటింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాను బాంబేలో. అప్పుడే చేసి వచ్చింది 3 గంటలకల్లా ఇంటికి వచ్చి వెంటనే సార్ మన అమితాబ్ బచ్చన్ గారి ఇంటి వెనకాతల ఆవిడ జుహూలో, అక్కడ మేము ఆవిడకి వెళ్ళటం. అయ్యో సంగీతం గారు అపూరాజా, ఓ బడా ఫిల్మ్ హై పుష్పక్ హై అని చెప్పి ఆవిడ షీ సో హ్యాపీ. ఆల్మోస్ట్ అది చేద్దాం అనుకున్న దాంట్లో హిందీ ఏదో కాంట్రాక్ట్ ఒకటి ఉంది, కాంట్రాక్ట్లో అది అయ్యేదాకా అనేదో ఒక చిన్న ఇది వచ్చింది. దెన్ వీ హ్యాడ్ టు లూజ్ హర్. ఆల్టర్నేటివ్ ఊర్మిళ ఈజ్ ఎక్సైటెడ్. ఊర్మిళ కూడా వెళ్ళాం. వాళ్ళ ఫాదరు సమ్ యూకో బ్యాంక్ ఏదో ఆయన బ్యాంక్ మేనేజర్, అది అక్కడ కూడా మేము మిస్ అయ్యాం. ఇవన్నీ పిసి శ్రీరామ్ నేను కలిసి బాంబేలో కూర్చున్న వేట ఇవన్నీ. వెళ్తే అప్పుడు వర్ష గోయంకర్ ఒక అమ్మాయి ఉండేది హీరోయిన్, ఆవిడని కూడా చూసాం. ఈ అమ్మాయి కూడా సో హ్యాపీ. ప్రాబ్లం ఏమైందంటే రాజ్ కుమార్ సంతోషితో ఒక సినిమా సన్నీ డియోల్ నరసింహన ఏదో వచ్చింది సినిమా, నరసింహ. అప్పుడు కాంట్రాక్ట్ ఉంది 2 years అంతా వేసేసారు. ఎనీ అదర్లా సార్ ఇది తెలుగు సార్ అని నేను వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పాను, తెలుగుకే కదా సార్ ఇస్తున్నారు అని. అప్పట్లో అమ్మాయి చేసింది ఏంటంటే చాణక్య అని కమల్ హాసన్ మలయాళం సినిమా ఒకటి చేసింది. సో షీ సో హ్యాపీ, నేను చేస్తానని. ఆవిడ మిస్ అయ్యాం. ఇలా అన్నీ మిస్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మా ట్రిప్ వాజ్ సక్సెస్ అవ్వాం. 3 రోజులు ఉన్నాం, 4 రోజులు ఉన్నాం, వచ్చేసాం. చాలా ఇంటర్వ్యూలు చాలామంది చూసాం. అప్పుడు ఈరమాన రోజావే అని ఒక సినిమా జరుగుతుంది మోహినిది. అతని అవి చూసి మేము అది ఆ స్టిల్స్ తెప్పించి పీసీ సజెస్ట్ చేశాడు. ఇమీడియట్గా ఈఎంఐ అట్లా ఉంటుంది చూడండి, బాగుంది, కళ్ళు బాగున్నాయి, ఈఎంఐ బాగుంటుంది చూడండి అని చెప్పానని అని అన్నారు. వెంటనే పీసీ వచ్చి టెస్ట్ చేయించి చూశాడు. సంగీతం గారు ఓకే అన్నారు. మనకున్న మన ఫోకస్ వేరు కదా మేడం. ఇప్పుడు బాలయ్య ద్విపాత్ర అభినయం అండ్ అబవ్ ఆల్ కృష్ణ దర్బారు, ఆ ఫ్యూచర్ మిషన్, దీంట్లో దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ లైక్ అమరీష్ పూరి, లైక్ టిను ఆనంద్ ల్యాబ్, ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇది పెద్ద హీరోయిన్ ఓరియంటెడ్ కాదు కదా. అండ్ వీ నీడ్ ఎనీ గర్ల్ ఇస్ షుడ్ బి గుడ్ లుకింగ్, వాట్ ఇస్ దాట్ అని. బాలకృష్ణ గారు ఇవేవి అస్సలు ఎప్పుడు ఇంటర్ఫియర్ అసలు ఎప్పుడు అడగరు, ఇంటర్ఫియర్ కావాలి. మీకేం కావాలో ఓకే గుడ్ అంతే. అలా వచ్చింది. అట్లా మోహిని గారు ఆ సినిమాకి హీరోయిన్. ఆఫ్టర్ విజయశాంతి గారు, దివ్యభారతి గారు, గారు చాలా మంది దాటుకొని మోహిని గారికి వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఒక క్లాసిక్ సినిమా. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం అన్నట్టు ఇట్స్ అ మార్వెల్ సినిమా. అందులో ఒక క్లాసీనెస్ ఉంటుంది సినిమా అంతా కూడా. సిల్క్ స్మిత గారితో ఒక పాట చేయడం అన్నది ఈ సినిమాకి యాప్టా కాదా అన్న డైలమా ఎప్పుడన్నా ఉండిందా? ఒక రకంగా అది మీరు తీసుకున్నటువంటి ఒక బోల్డ్ స్టెప్, యెట్ సక్సెస్ఫుల్. అంటే
బాగా ఆవిడకి ఒక వ్యాంపిష్ ఇది ఉంది అప్పటికి. తమిళనాడులో మరీ ఎక్కువ ఉంది. బట్ ఫిజికల్గా అమ్మాయిని చూస్తే మీరు గబాలన ఒప్పుకోరు క్యారెక్టర్. అయ్యో ఈ అమ్మాయి ఏంటండి అని అంటారు. అరే రే తప్పు చేసావా అనిపిస్తుంది. బట్ దాని విజన్ ఎవరికి ఉంటుంది? డైరెక్టర్కేగా. ఆ విజన్ లేకపోతే ఆయన ఒప్పుకోడుగా. దట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ దట్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ. ఇంకా విచ్ టర్న్ సో మెనీ థింగ్స్. టర్నింగ్స్కి ట్విస్ట్లు కన్నిటికి కారణం ఆవిడే అవుతుంది. అండ్ షీజ్ ఎ పర్ఫార్మర్. ఎవ్రీ వన్ నోస్ దట్. బాలు మహేంద్ర దాంట్లో చూసినా మనం బోల్డెన్ సినిమాలు చూసాం. షీజ్ ఎ పర్ఫార్మర్ అని అట్లా తీసుకొచ్చాం. తర్వాత గెటప్ వేసాం, కష్టపడ్డాం, సన్నగా ఉండేది. అప్పటికే ఇప్పుడు డైటీషియన్స్, ఇప్పుడు డైట్లు అప్పుడు లేవు ఆ కల్చరు. కానీ అప్పటికే ఆవిడ ఆ డ్యాన్సుల కోసమనో ఇదేనో నేనంటే ఆవిడకో స్టైలు. ఆ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు కాకుండా నాదొక స్పెషల్ కావాలని ఒక తప్పించేది అమ్మాయి. సన్నగా ఇట్లా ఉండేది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మొయ్యగలదా, ఆర్నమెంట్స్ పట్టుచీరలు మొయ్యగలదా అని అంత మేము అనుకునేవాళ్ళం. చలపతిరావు గారు పోయాడు. చలపతిరావు గారు తెలుసుగా మన సేనాధిపతి. ఆయన ఏంటి సార్ ఇది మరి పూచిపుల్లలాగా ఉందనేవాడు. అట్లానా. బట్ దాంట్లోకి బ్యూటిఫుల్గా క్లాసికల్ డాన్సర్ కాదు ఆవిడ. బట్ షీఈ్ ఎ డాన్సర్ అంతే. లైక్ జయమాలి గారు వాళ్ళందరికీ వాళ్ళకి అన్నీ నేర్చుకున్నారు డాన్సర్స్కి. అయినా కూడా మంచిదే పడింది. అది సాంగ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక రకంగా మీకు ప్రస్తావించాలి. జానువులే సాంగ్ అంతా బాగున్నప్పుడు రాజా గారు వెంటనే ఇది జిక్కి గారి చేత చేద్దామా అని అన్నారు. అంటే మీరు వద్దన్నారటగా. నా అభిప్రాయాలు పైకిపోయినాయి. ఇదేంటారు బాబు అని ఒప్పుకోవాలి మేడం. తప్పు ఒప్పుకోవడం మంచిది. అది సభాముఖంగా ఒప్పుకోవడం ఇంకా మంచిది. డైరెక్టర్ గారితో మాట్లాడలేను, ఎవరితో మాట్లాడలేను. నాకు మాట్లాడాలంటే నా మాట వినేవాడు ఒక్కడే. దాని పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలగట్టం. ఆయన పొద్దునంతా పాటలో ఉంటాడు. ఆయన పట్టుకోవాలంటే రాత్రి 9 తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి కృష్ణ వచ్చాడు, రమణ మనం అంటే పైకి వెళ్ళి ఆయన బెడ్రూమ్, అంకుల్ అంతా బాగానే ఉంది, ఇదేంటి జిక్కి గారిని దులిపి తీసుకొస్తున్నారంటే ఇదేంటయ్యా అంటే ఇట్లా పీరియడ్ పాట నాకు ఇందాకే సంగీతం గారు ఫోన్ చేశాడు, అద్భుతమైన ఆలోచన అని చెప్పాను. ఆయన అన్నారు, అంకుల్ని ఎందుకు అంకులే నాతో ఆడుకుంటారు అందరూ వీళ్ళు. నేను ఆ చిన్నపిల్లలాగా ఏదో అంటారే అంకుల్ ఆలోచించడానికి. ఏంటి ఆలోచించమంటావు అంటే జిక్కి గారు దాన్ని ఎవరి చేత పాడిద్దాం పోనీ ఐడియాలు చెప్పండి. సార్ జానకి గారు సూపరు, చిత్ర గారు ఉన్నారు, మన రెగ్యులర్ ఎందుకు అవుతున్నాయి అది. నువ్వు పీరియడ్లోకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక కొత్తదనం చాలు, నీ తెలివితేటలు చాలు. నన్ను తిరుగుతారు కదా ఆయన, చాలు వదిలిపెట్టు, చూడు నువ్వు అన్నీ చూడు అంతే. లోపలేమో మీకు ఇలా గుండె కొట్టుకుంటూ ఉండిందా అంటే సరేలే కానీ మనం ఏం మాట్లాడలేమన్నా. ఆ తర్వాత అది విన్న తర్వాత నాకేదో అద్భుతం అనిపించటం అనేది కాదు, బాగుంది, ఇది ఒక తమాషాగా ఉందని అనటం. జంజాల్ గారు అయితే అసలు జంజాల్ గారితో షేర్ చేసుకుంటారు కదా ఈయన సంగీతం గారు. అది చెబుతూ అద్భుతం శ్రీనివాసరావు గారు, దీనికి ఒక మాస్టర్ పీస్కి ఉండే అవకాశాలు, ఓ మాస్టర్ పీస్ కావాల్సిన అర్హతలన్నీ ఒక్కొక్కటి దాని అంతటా అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నారు ఆయన ఆ రోజున. ఆ ఐడియాని విశ్వనాథ్ గారు ఎంత బాగా మెచ్చుకున్నారు. మేము జిక్కి గారు అబ్బా జిక్కి గారి చేత పాడించారా అని అంటాం. ఇలా అందరూ ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సంగీతం గారు. అసలు ఆవిడే జిక్కి గారే ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నన్ను తీసుకొచ్చి పాడిస్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం అన్నట్టుగా అది మాట. ఈ ప్రతి సినిమా సూపర్ హిట్ సక్సెస్లో ఖచ్చితంగా డైరెక్టర్ పాత్ర, ఆయన విజన్, అసలు ఆయనే కథ, ఆయనే అందరి ముందర తీసుకొచ్చిన స్టోరీ ఇది. ఇప్పటికీ కూడా ఆదిత్య 369 అలా నిలిచిపోవడానికి కారణం 100%, 200% డైరెక్టర్కి క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక ప్రొడ్యూసర్గా మీతో ఎలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నామో, డైరెక్టర్ గారితో కూడా మీరు ఒక్కసారి ఈ క్షణం మా కోసం ఫోన్ చేసి ఆ సినిమా విశేషాలు మాట్లాడుతూ ఒకసారి ఆయన్ని కూడా లైన్లోకి తీసుకుంటే వినాలనుంది. మీ ఇద్దరి మధ్యలో అసోసియేషన్. డైరెక్టర్ గారు ఇప్పుడు మనం పిలవాలనుకోవటం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ ఒక రకంగా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేసే మూమెంట్ లో ఆయన కూడా ఉంటే బాగుంటుంది. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్, నేను శివలింగ కృష్ణప్రసాద్ని. నేను ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఈ ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నానండి నేను. దీని గురించి మన 369 ఇప్పుడు ప్రీ రిలీజ్ దాని గురించి ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను. ఈ సినిమా గురించి వాళ్ళు చాలా మంచి మంచి విషయాలు అడిగారు నన్ను, నేను కూడా చెప్తున్నాను.
మీతో ఒక్క సెకండ్ మీతో ఆ విషయం పాలు పంచుకుందాం అనుకుంటున్నారు. ఓకే అడగండి సార్. ఐఎమ్ రెడీ. ఓకేనండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నా పేరు దీప్తి. సార్ ముందుగా ప్రసాద్ గారికి ఎలా అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాము, మీకు కూడా డబుల్ కంగ్రాచులేషన్ సార్. ఎవ్రీ కంగ్రాచులేషన్. అంతే ఇటువంటి సినిమాలు ఎందరో దర్శకులకి ఒక వస్తుంది, కానీ ఒక నిర్మాత అనేటువంటి వాడు దాని తన భుజం మీద వేసుకొని తీసుకునేది అది రేర్ అదృష్టం అమ్మ అతనికి. ఆయన ఒక వరం అది. ఈ సినిమా జరిగేటప్పుడు సార్ షూటింగ్ టైంలో మీకు గుర్తున్నటువంటి ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకోగలరా? అదా అంటే ఉన్నట్టు ఎన్నో మెమరీస్ ఉన్నాయి, కానీ అందులో ఏమిటంటే ఒకటి రాయలవారు బాలకృష్ణ గారు అలా వచ్చినప్పుడు అక్కడ ఒక డిగ్నిటీ మెయింటైన్ అయింది. ఓకే, అద్భుతంగా. అది ఆయన స్వతహాగా ఉండేటటువంటి ఆయన గొప్ప టాలెంట్. అలా వెళ్తుంటే మధ్య ఈ కాలము కృష్ణ కుమార్ అనే అతను ఒక పాట పాడి, మోడర్న్ పాట పాడి అందరూ విజృంభిస్తుంటారు. ఓకే, కానీ రాయల వారు మాత్రం అందరూ ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు డాన్స్ చేస్తాడు, అందరూ చేస్తాడు, కానీ రాయల వారు చేయరట. ఆయన మెయింటైన్ చేసి ఆ రాజసం అలాంటిది అది మెయింటైన్ చేసి ఆశ్చర్యపోయారు ఆయన. కొత్త అద్భుతంగా అలా మెయింటైన్ చేసి పూరి చెప్పారు ఆ డిగ్నిటీ. అలాగే ఆ కాళ్ళు ఆ షూస్ అలా ట్యాప్ చేసుకుంటూ చిరునవ్వుతో, అది అటువంటి కూడా ఆ క్యారెక్టర్ లో ఉండేటటువంటి కూడా అది. అలాగే కొన్ని విషయాల్లో ఈ ఫ్యూచరిస్టిక్ చేసినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఉండేవి. ఆయన్ని నేను లేట్ గా రమ్మన్నాను చాలా సార్లు, ఎందుకంటే మాకు షార్ట్ అయ్యేటికి 12 అవుతుంది, మీరు 11-12 వస్తే సరిపోతుంది అంటే సరే అన్నారు. కానీ 9 గంటలకే వచ్చి కూర్చున్నారు ఆయన. ఏంటంటే మిమ్మల్ని లేట్గా రమ్మన్నారు కదా, ఎందుకు కొందరు చేస్తే నేను చెప్పాను లేట్గానే వద్దాం అనుకున్నాను, కానీ మా నాన్నగారు చెరి లోపల ఆయన అడిగారు నువ్వు ఎందుకు ఇక్కడే కూర్చున్నావు అని. లేదు డైరెక్టర్ గారు ఇవాళ లైటింగ్ కొద్దిగా అవుతుంది, కొద్దిగా లేట్ గా రమ్మన్నారంటే వెంటనే ఆయన డైరెక్టర్ గారు వాళ్ళు ఏం చెప్పారా ఓకే, కానీ మనం యాక్టర్లుగా మన బాధ్యత 9 గంటలకు అక్కడ ఉండాలా. అబ్బా, దట్ ఈస్ ద డెడికేషన్ సార్ అని చెప్పి రామారావు గారు తెలివారు. వెంటనే వెళ్ళి మేకప్ వేసి 9 గంటలు. సో ఆయన వచ్చాడు, మా నాన్నగారు తెలివారండి అని చెప్పి. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన కిరీటం తీరేది మధ్యలో చేసి ఆ కురూపి వేషం ఉంది కదా, అవునవునవును, అది భైరవ దీపం అనుకోండి, ఆదిత్య గారు ఎటువంటి అలాంటి చాలా చాలా క్లిష్టమైనటువంటి కృష్ణదేవరాయ అంటే చాలా హెవీ కిరీటం అది. వాటిల్లో కూడా ఆయన ఎప్పుడు కిరీటం తీయకుండా మధ్యాహ్నం అలాగే ఉంచుతూ ఆ పెయిన్ ఇస్తూ చేశారు. అద్భుతం సార్, చాలా డెడికేటెడ్, చాలా ఇదమ్మా. అసలు అలాంటి ఎన్నో హార్డ్షిప్స్ కి రిజల్ట్ 34 years గా సినిమా రిలీజ్ అయినప్పుడు సాధించిన సక్సెస్ గురించే ఇవాల్టి రోజుకి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. సార్ బై ద వే శ్రీనివాస్ గారు ఇందాక ప్రసాద్ గారితో మాట్లాడుతుంటే చెప్తున్నారు 94 years ఏజ్ లో కూడా మీరు ఇంకా అంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు? ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండబట్టి. సచ్ ఎ స్మార్ట్ ఆన్సర్ ఇది. సార్ విష్ యూ మోర్ హెల్త్ అండ్ గుడ్ లక్ టు యూ సార్. ప్రసాద్ గారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేసి మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం. నమస్కారం. సంగీతం శ్రీనివాస్ గారు ఇందాక అంటున్నట్లు ఆ కిరీటం బ్రేక్లో కూడా బాలకృష్ణ గారు అలాగే తల మీద పెట్టుకొని పోయడం దగ్గర నుంచి 12ంటికి రండి పర్వాలేదు హీరో మీరు అన్నా సరే ఆయన 9ంటికే వచ్చి కూర్చోవడం భలే అనిపిస్తుంది సార్. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ నేర్చుకోవచ్చో అప్పటి నుంచి ఆ తరం వాళ్ళని చూసి. ఎగ్జాక్ట్లీ అందుకనే జై బాలయ్య ఆల్వేస్.
సార్ జంధ్యాల గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? అంటే నాకు బాలుగారితో బాలు అంకుల్తో బాగా అయినప్పటి నుంచి జంజాల్ గారు పక్కనే మేమంతా ఆ ఇల్లు కూడా మహాలింగపురమే. ఆయనతో పరిచయం ఎక్కువ ఉండేది. ఆయనతో సినిమా తీయాలనుకునే నా కళ నెరవేరలేదమ్మా. కానీ ఫస్ట్ 2 సినిమాలు ఆయన చేత రాయించుకున్నాను, చిన్నోడు పెద్దోడు, ఆదిత్య 369. ఆయన చేద్దాంలే కృష్ణ ఇంట్లో వాడి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇంట్లో వాడివే కదా మనం ఎప్పుడైనా చూడొచ్చు అనుకుంటాం, అట్లా కొన్ని జరగవు. అట్లా అయింది నాకు. ఇక జంజాల్ గారు అంటారా, సంగీతం గారు పెట్టిన సీన్స్ మీకు ఫ్యూచర్ సీన్స్ సపోజ్ లైక్ చాలా అడ్వాన్స్గా ఆయన థ్రిల్ అయిపోయి ఇప్పుడు మనం వీడియో కాల్ చూసి ఏదో పెద్ద ఇప్పుడు ఇన్వెన్షన్ డిస్కవరీ లాగా ఫీల్ అవుతున్నాం. దట్స్ ఎ క్రియేషన్ బై డిఫరెంట్ డైరెక్టర్స్. అబ్సల్యూట్లీ యా. అసలు అప్పట్లో కూడా అందంది అది. ఏంటి ఏమండి సాయంకాలం అందరం టీవీలు పెట్టుకోమనండి, హాయిగా పెళ్ళి అక్కడే చూసేసి అని చెప్పని అన్నట్టు వచ్చేటప్పుడు ఇది పట్టండి మీరు కేజీ టమాటాలు. అదే వచ్చేటప్పుడు కూరగాయలు పట్టండి, ఇవాళ టమాటాలు చీప్గా ఉన్నాయి, కిలో 1500 అట. అసలు ఇవన్నీ ఆయన అప్పుడే ఊహించి ఒక సీన్ ని క్రియేట్ చేసి దాన్ని అద్భుతంగా పండించారు అని అంటే. ఇంకొకటి చాలా మంచి సీన్ ఉంటుందమ్మా, ఇది ఏంటంటే వాళ్ళకి కంప్యూటర్ అది మోగుతుంది. ఎప్పుడు ఆకలిస్తుందో కంప్యూటర్ ఏంటి సార్ అంటే నాకు మోగుతుంది ముగ్గురు అంటుంటారు. అంటే మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా సమ కంప్యూటర్ అంటాడు. ఎవడైనా ఆకలేస్తే అడుక్కోవాలి కానీ ఆకలేస్తుందని అడుక్కోవాలి కానీ మల్టీవిటమిన్ పిల్స్ అవన్నీ కూడా అంటే అంటాడు. దీంట్లో అప్పుడు ఇంకా మాకు సొంతగా ఆలోచించే చెప్పాక మా ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత మాకు ఆలోచించాలి. ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంది. మనం కంప్లీట్గా పవర్ లేకపోయినా కంప్యూటర్ లేకపోయినా మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసినాయి. మరి ఏంటి ఇంకా రేపొద్దున ఇవన్నీ లేవంటే ఏంటి పరిస్థితి? అలానే ఆయన అప్పట్లోనే ఊహించి అసలు సినిమా తీయడం అనేది అద్భుతం అండి. అవన్నీ ఇప్పుడు మనం చూస్తుంటే మేడం ఇది ఈ ఫ్యూచర్ని రిలీజ్ అయిన తర్వాత కింద స్టేషన్స్ మనకి ఇదివరకు ABCD అని కూడా ఉంటాయి. D అంటే 10 అవర్స్లో అది లాగుంటుంది. ఇన్ని సెంటర్స్గా మనకు వర్గీకరణ జరుగుతుందన్నమాట రిలీజ్ సెంటర్స్ని. దాంట్లో సార్ C క్లాసులకి ఫ్యూచర్ అర్థం కాలేదు సార్ అని నా డిస్ట్రిబ్యూటర్లు కంప్లైంట్ చేశారు. కొంచెం C క్లాసులు తక్కువగా ఉంది, Aలు చాలా బాగుందండి, బాగుందండి అని అన్నారు. ఏంటంటే ఫ్యూచర్ అసలు ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఇవాళ మనం 1990 పట్టుకుని 2500 చెప్తామనే థాట్ ఇప్పుడు మనకి ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కల్కి వచ్చింది, కొన్ని సినిమాలు వస్తున్నాయి, చాలా వచ్చినాయి కూడా ఆల్రెడీ. ఈ ఫ్యూచరిస్టిక్స్ ఫిల్మ్లని ఇప్పుడు అలవాటు పడ్డారు జనం. వేరేస్ ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ అండి బావా అంటూ పక్కన ఆ కింద స్టేషన్స్లో అసలు అర్థం కాకపోవటం, అది కొంచెం అర్థం కాలేదు సార్ వాళ్ళకి. ఈ జనరేషన్ ఈ రేడియేషన్, ఇవాళ రేడియేషన్ వచ్చేసింది చూసారా, రేడియేషన్ ఉంది, సెల్ ఫోన్ నుంచి కూడా రేడియేషన్ అని మాట్లాడుకుంటున్నాం, రేడియేషన్ మాట్లాడుతున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డేంజరస్గా ఉంటుందని ఒక రకమైన గ్లోబల్ వార్నింగ్ లాంటిది. ఈ గ్లోబల్ వార్నింగ్ అనేది మనం 35 ఏళ్ల క్రితం ఈ సినిమాలనే చెప్పడం జరిగింది, జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇండైరెక్ట్లీ. How was it possible that time, sir? Because of really creative man అమ్మా, క్రియేటివ్ ఎంత అడ్వాన్స్డ్గా ఆయన ఆలోచించాడు. పుష్పక్ ఇప్పుడు డైలాగ్ లేకుండా పుష్పక్ సినిమా మొత్తం అసలు డైలాగ్ లేకపోతే ఎవడన్నా భరించగలడమ్మా. చిన్న మ్యూజిక్తోనే ఎక్స్ప్రెషన్స్తో. అలాగే ఆయన చేసిన అమావాస్య చంద్రుడు, హీరో గుడ్డివాడు. దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటే ఆ కిక్ వేరు. కొన్ని రిసీవ్ చేసుకుంటారు, కొన్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు. బట్ ఆదిత్య 369 వాజ్ లైక్ అ కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఫిల్మ్ బై ఎవ్రీబడి. బికాస్ ఇట్స్ అ కమర్షియల్, ఇది కమర్షియల్ జానర్లోనే ఉంటూ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ ఒక క్లాసిక్. ఇట్ మెయింటైన్డ్ యాజ్ అ క్లాసిక్ అన్నమాట. నిన్ను చూస్తుంటే నాకు యూత్ కానీ అందరితో నాకు ఐ వాజ్ కీన్ ఆన్ దట్ బికాస్ బిఫోర్ రిలీజ్ ఇట్స్ లైక్ ఏ ప్రీవ్యూ థియేటర్ ఫర్ మీ. ప్రీవ్యూ ఫిలిం, ప్రీవ్యూ చూపిస్తే ఎలా ఫీల్ అవుతాం మనం అనేది చూస్తే అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ అప్పుడు అడ్వాన్స్ అనుకున్న సినిమా ఇవాళ కరెంట్ ఫిలిం, అది ఇప్పుడు కరెంట్గా ఎంజాయ్ చేసే సినిమా. సో ఎవ్రీవన్ ఐ రిక్వెస్ట్ ద పీపుల్ మాట టు వాచ్. మా చిన్నప్పుడు అండి, జస్ట్ ఒక మూమెంట్, ఒక మెమరీ మీతో షేర్ చేసుకుంటున్నా. మా చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అదో ఒక పాయింట్ లాగా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో స్కూల్లో చదువుకునేటప్పుడు
దానవీర సూరకర్ణ సినిమా ఎన్టీఆర్ గారిది పెట్టి చూపించి ఇలా ఉండేవారు మన వాళ్ళు, ఇలా ఉండేది మన వ్యవహారం అంతా, సభల్లో ఇట్లా రాజులు ఇలా నడుస్తారు, ఆ రాజసం ఆ దర్పణ ఇదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలా ఒక కోట్లో ఇలా ఉంటాయి, ఇలా కవిత్వాలు ఇలా పద్యాలు ఇలా ఉంటాయి, మన తెలుగుతనం ఇంత గొప్పది మన కల్చర్ అని ఒక క్లాసిక్ ఫిల్మ్ లాగా సమ్మర్ హాలిడేస్లో కజిన్స్ అందరినీ కూర్చోబెట్టి దే మేడ్ ఇట్ అ పాయింట్ లైక్ ఎవ్రీ సమ్మర్ వీ హ్యావ్ టు వాచ్ దానవీర సూరకర్ణ. ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది మా తరం అంటే మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ ఆదిత్య 369 పెట్టి చూపించాలేమో. అప్పట్లో వాళ్ళ క్రియేటివిటీ చూడండి, అప్పట్లో వాళ్ళ కన్విక్షన్ చూడండి, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు బి విజన్ ఫార్వర్డెడ్ అని. అప్పట్లోనే అంత క్రియేటివిటీ అనేది ఒక అసాధ్యమైన విషయం మేడం. అంత కంఫర్టబుల్గా సుసాధ్యం, చాలా ఆడుకుంటూ పాడుకుంటూ ఇవాళకి ప్లెజెంట్గా ఇందాక మాట్లాడితే మీరే చెప్తున్నారు కదా, ఆ ఎనర్జీ ఈజ్ దట్ టైమ్ మస్ట్ బి ఆదిత్య 369 రిలీజ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం సార్. బట్ ఆదిత్య 369 సీక్వెల్ బాలకృష్ణ గారు కూడా చేద్దాము అని అన్నారని విన్నాం. దాని గురించి ఏంటి అంటే ఇటు యాక్చువల్గా ఒక 7-8 సంవత్సరాల క్రితం ఈ ప్రపోజల్ నా దగ్గరికి వచ్చింది మేడం. అనుకున్నప్పుడు మరి డైరెక్టర్ గారు ఇదంతా దానికి కథ కరెక్ట్గా ఆర్డర్లో పట్టడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రావటం, మళ్ళీ దానికి కొంచెం చూసాం. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దయర్ ఓన్ దీస్ థింగ్స్, అలాంటివన్నీ జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో బాలయ్య బాబుకి బాగా ఇది బాలకృష్ణ గారికి ఈ 999 చేద్దామనే వచ్చి కొంచెం బాగా ఆయన చెప్పబట్టే కొంత వచ్చేసి ఉంటుంది. అట్లాగే అతన్ని మోషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకోవటం అనేది అది ఎంతవరకు అనేది నేను డైరెక్ట్గా అడగలేదు మేడం. బట్ అలాంటి దాంట్లో దానికి కూడా ప్రొడ్యూసర్గా మీరే ఉంటారా? అది నాకు తెలియదు మ్యామ్. కాకపోతే దాంట్లో ఏ రకమైన రోల్ అంటే ప్రొడ్యూసర్ చేసే రోల్ ఏముంటుంది, మనం హ్యాండ్లింగ్ అంటామా, లేకపోతే దాంట్లో పక్క ఎక్కడో ఒక ఎగ్జిక్యూషన్ పార్టా, లేకపోతే వాట్ యూ కాల్ దట్ ఎగ్జిక్యూషన్ అంటే నేను ఏదో మేనేజ్మెంట్ లాగా అని కాదు. ఏ పార్ట్లో దాంట్లో ఆయన నన్ను ఇన్వైట్ చేసినా కూడా అది నాకు రియల్లీ అదృష్టంగా అని ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. అది ఆయన మైండ్లో ఏముందో నేను అంత డైరెక్ట్గా ఎప్పుడు అడగలేదు. నేను బయట వింటాం అని మీరు చెప్పినట్టుగా వచ్చిందంటే బాబు ఇట్లా అయిందా ఏంటి నీ చేద్దాం అనుకుంటున్నా నేను ఎప్పుడు అడగలేదు. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మా, నేను అలాగే ఉంటా. వారు నేను అడగకూడదని ఆయన అనుకోకపోవచ్చు, బట్ నేను అడగ కొన్ని పెట్టుకుంటా అట్లాంటివి. నాకు సెకండ్ రిలీజ్ ఒక రకమైన రీబర్త్ లాంటిది నాకు ఒక రకంగా మీకు తెలుసు జెంటిల్మెన్ మోహన్ కృష్ణతో చేసి అక్కడ మళ్ళా సమ్మోహనం లాంటి బ్యూటిఫుల్ చేశాను, మళ్ళీ యశోదా చేశాను, మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేసాం ఆల్రెడీ సారంగపాణి జాతకం విచ్ ఇస్ టు బి రిలీజ్డ్ ఇన్ ఏప్రిల్ కూడా అవుతుంది. బిఫోర్ దట్ ఎప్పుడో 4-5 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న ఆదిత్య 369 ఇది ఇప్పుడు ఒక 7-8 నెలల క్రితం ప్రింట్ దొరకటం, దీని మీద వర్క్ చేసి వచ్చి చూసిన తర్వాత అమ్మ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు రిలీజ్ చేద్దాం అనుకోవటం, ఇది హాలిడేస్లో అందరికీ రీచ్ అవుతుందని అనుకోవటం, ఇప్పుడు బాలయ్య బాబు కూడా చాలా దీనికి ఎగ్జైట్ అయ్యి మనం బ్రహ్మాండంగా దీన్ని రిలీజ్ చేద్దాం అని అనుకోవటం, ఇవన్నీ ఇప్పుడే రావటం, ఇదంతా మనం అనుకుంటే ఆలోచిస్తే ఇది కాదు, సూపర్ న్యాచురల్ పవర్ నన్ను నడిపిస్తుందని నమ్ముతాను నేను. ఇంత గ్రాండియర్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు తీయాలంటే అసలు అది ఆ బడ్జెట్ ఇమాజినేషన్ ఎక్స్పెక్టేషన్ దాటిపోతుందేమో తెలీదు. అప్పట్లో ఎంత ఖర్చు అయింది సార్ తీయడానికి? రూపాయి వాల్యూ అంటే ఎలా చెప్పాలనేది తెలీదు. అట్లా చూసుకుంటే దీనికి వాల్యూస్ అనేది ఇప్పుడు 100 times 200 times లేదమ్మా. ఇప్పుడు నాకు తెలిసి ఒక రఫ్గా చెప్తున్నాను, నేనేం పర్ఫెక్షనిస్ట్ కాదు, అంత 300 times వేసుకుని చెప్పాల్సి వస్తుంది. అంటే రేపోజ్ ఆ రోజుల్లో ఇది ఒక బాలకృష్ణ గారివి, ఇప్పుడు వీళ్ళందరూ హీరోలందరివి అగ్రస్థాయిలో ఉన్నప్పుడు, అగ్రస్థాయిలో ఉన్న హీరోలే కాదు చిన్న హీరోలు కూడా వాళ్ళకు ఒక బడ్జెట్, వాళ్ళకు ఒక సేల్ ఉండేది మేడం, డిస్ట్రిబ్యూషన్ కాదు. టోటల్గా టేబుల్ ప్రాఫిట్స్ అంటారే ఆ రోజులు ఇవన్నీ మనం అమ్ముకున్నప్పుడు ఓకే బాలయ్య బాబు మార్కెట్ ఇంత అని అనుకున్న దాన్ని మించి కొంచెం ఇది ఖర్చు అయినమాట వాస్తవం. అది ఏంటి సేల్ అయిపోయింది, సేల్ అయిన తర్వాత షూటింగ్ పూర్తయింది అంటే అమ్మ మనం ఎక్కువ పెట్టామే అని ఒక ఇది ఉంది. ఆ ఎక్కువ అనేది అప్పట్లో ఉండేది, అది లక్షలతో ఉండేది, ఆ లక్షలు ఇవాళ కోట్లు తేడా. అంటే ఒక సీక్రెట్ అడుగుతా చెప్పండి, అప్పట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారో సినిమా ఎంత రాబట్టింది చెప్పండి. అంతే కదా, మీకు ఆ డీటెయిల్ కూడా కావాలా? ఇది మేడం
నేను 135, 140 సేల్ 1 lakh గుర్తుపెట్టుకోండి, 1,40,00,000 ఓకే. సేల్ చేశా. ఇట్ ఈస్ 1,50,00,000 to 1,55,00,000 అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లాస్ట్ ప్రాజెక్ట్. ఎందుకు చెప్తాను మీకు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళా అందరూ మంచి ప్రాజెక్ట్ అయిందని అన్ని సెంటర్స్ నుంచి నాకు అంటే ఏరియా వైజ్గా 2 లక్షలు 3 లక్షలు పంపించిన అంటారే, ఆ 15-20 లక్షల రూపాయలు రావడం. ఇన్ ఎడిషన్ టు దట్ మాకు ఇది ఇంకా ముందు కల్చర్ ఉండేది మేడం. 100 days ఫంక్షన్, ఇప్పుడు 100 days ఎక్కడ ఉన్నాయిలే కానీ 100 days ఫంక్షన్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ మళ్ళా వచ్చి ఆ సంతోషంగా, ఎందుకంటే వాళ్ళకి అన్ని షీల్డ్లు ఇస్తారు, ఒక మెమరీ ఉంటుంది, థియేటర్స్ వాళ్ళకి షీల్డ్లు వెళ్తాయి, ఆ కల్చర్ ఉండేది. వాళ్ళందరూ చాలా హెల్దీ నోట్గా వచ్చి మళ్ళా ప్రొడ్యూసర్స్కి సార్ మేము ఇదిగో మా సైడ్ నుంచి అన్నట్టుగా మళ్ళా అది మానిటరీగా అలా ఉంటుండేది. అట్లాగే ఈ ఫంక్షన్ 100 days ఫంక్షన్ చేయమని అంటాం, నేను చేయటం కూడా జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఇది అయ్యేటప్పటికి ఇట్స్ నాకే ఒక రకమైన ప్లస్ లాంటిదే ఇది. అంటే ఎక్కువ పేరుని హ్యాపీ ప్రాజెక్ట్ చేసి కొంతమంది మనం కొన్ని మనసుకి మానసికంగా తృప్తిని ఇస్తాయి అంటారే, అటువంటి తృప్తినిచ్చిన మానిటరీగా కూడా తృప్తినిచ్చింది. బ్లాక్ బస్. ఇప్పుడు అమ్మ కొన్ని మాట్లాడాలి మనం. అప్పుడు మీరు అడిగిన దానికి మీకు కరెక్ట్గా ఇప్పుడు లారీ డ్రైవర్కి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన తృప్తిని ఈ సినిమా ఇవ్వలేకపోవచ్చు. గ్యాంగ్ లీడర్కి చిరంజీవి గారి సినిమాకి అప్పుడు అందుకని ఆ సినిమా పర్టికులర్గా వాడుతానంటే మన సినిమాకి 2 నెలల ముందు రిలీజ్ అయిన సినిమా అది. అందుకని చిరంజీవి గారికి ఇలా గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ తెలుసు మీకు. అట్లాగే లారీ డ్రైవర్ బాలబాబు ఇట్లా బ్లాక్ బస్టర్స్. ఆ బ్లాక్ బస్టర్స్లో ఆదిత్య కమర్షియల్గా బ్లాక్ బస్టరా అలా నేను రేటింగ్ కట్టను తింది. బట్ లారీ డ్రైవర్ ఎందుకు గుర్తురావట్లా, లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్ ఎందుకు గుర్తురాలా, మంచి నిర్మాత కాదా, చాలా మంచి నిర్మాత. రావు గోపాలరావు గారి డేట్లు చూస్తూ చాలామంది నాకే అందుకు ఆ పేరు దొరికింది. నాకు ఇవాళ మీ ఐడ్రీమ్లో నాకు ఇంటర్వ్యూ మీ ఆదిత్య 369 గురించి మాట్లాడదాం అనుకుంటున్నామండి అని మీరు పిలిచారు. అట్లాగే లారీ డ్రైవర్ నిర్మాత పిలిచి లారీ డ్రైవర్ గురించి మేము మాట్లాడదాం అనుకోండి అనరే. 369 ఎందుకు మాట్లాడదాం, బికాస్ సినిమాలు అలా కొన్ని నిలబడిపోతాయి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నిలబడింది కాబట్టి ఆ గౌరవాన్ని డబ్బుతో అన్నీ కొనలేమంటాను చూసారా. డబ్బు పెట్టినా రానిది అంత పేరుని ప్రఖ్యాతిని జీవితంలో తర్వాత వంశానికి ఒకటి మంచి కమర్షియల్ హిట్ సినిమా. ఈ మరి అంత రేని పేరుని నాకు ఈ సినిమా ఎందుకు తీసుకొచ్చింది అర్థమైంది సార్. నేను తర్వాత నా కెరీర్లో చెప్తాను మేడం, ఈ జనరేషన్కి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో జెంటిల్మెన్ నాకు కమర్షియల్గా అత్యద్భుతమైన హిట్. నాని గారి సినిమా సమ్మోహనం చేశాను నేను. నాకు కమర్షియల్గా నాకు బయర్స్కి హ్యాపీ. అంటే బయర్స్కి హ్యాపీ అంటే ఏంటి, వాళ్ళకి ఆ జిఎస్టీలు కట్టేసి ఆ కమిషన్స్ వర్కౌట్ అయిన సినిమా. నాకు ఓకే అంటే జెంటిల్మెన్ని మానిటరీగా ఇచ్చిన తృప్తి నాకు ఇవ్వకపోవచ్చు. బట్ సమ్మోహనానికి ఎంత పేరు వచ్చింది తెలుసా. ఎంత మంచి సినిమా తీశారండి సమ్మోహనం అన్నారు. కొన్ని అట్లా వస్తాయి. కొన్ని డబ్బుతో పాటు పేరుని ఇచ్చే సినిమాలు కొంతమందికి కొన్ని రేర్గా వస్తుంటాయి. నాకు ఇది అట్లా తృప్తినిచ్చింది. ఇది అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ 369 అత్యద్భుతం. ఇవాళకి 369 పేరు చెప్పుకునే బతుకుతున్నానా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చెప్పను, నన్ను ఎవరైనా అడుగుతారు, ఏమండి మీరు 369 నిర్మాత నా దగ్గరికి వస్తారు, ఏమండి నేను 369 నిర్మాత నేను ఎప్పుడు చెప్పుకోను. అంత గౌరవాన్ని పేరునిచ్చింది. కానీ సార్ అదే సినిమా మీరు ఇందానికి ఫినిషింగ్ కూడా చెప్తున్నా ఇవాళ చేస్తే అన్నారు. మనం ఊహించుకోండి, ఇప్పుడు 150 నుంచి 200 కోట్లు దాటిపోతుంది. ఇవాళ కోట్లు మాట్లాడుకుంటే 200-225 అయినా ఆశ్చర్యపోం మనం. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఎందుకంటే అవేర్నెస్ వచ్చేసింది. ఆ రోజుల్లో అలా తీయగలిగారని అప్రిషియేట్ చేసిన వీళ్ళే సీజీలు బాగాలేదండి, సీజీలు బాగుంటే అదిరిపోయేది అని ఒక డేంజర్. ఎందుకంటే ప్రతి వాడికి తెలిసిపోయింది, ఈ సెల్ ఫోన్లు వచ్చేసినాయి, టెక్నాలజీ వచ్చేసింది, అన్నీ మొత్తం తెల్లర్లేసి అప్డేట్ అవుతున్న చిన్న ఈ కుర్రోడు కానించి ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరికీ తెలిసి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టతరం అయింది చేయటం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ జంధ్యాల గారు డైలాగ్స్ మీతో కూడా అంటే డైరెక్టర్ గారిని ఎదురుగా కూర్చోబెట్టి మీకు చూపించి మీ ఇన్వాల్వ్మెంట్ అంటే డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు చూసుకున్న తర్వాత నాకు పేపర్ ఇచ్చేవాడు. చదువుకున్న మీరు కూడా ఆ డైలాగ్ డిస్కషన్ లో అనొచ్చు, లేకపోతే షూట్ ప్రాసెస్ అప్పుడు ఈక్వల్ గా ఇన్వాల్వ్ అయ్యారు. డైరెక్టర్ గారు ఇన్వైట్ చేయబట్టేగా చేశారుగా. సంగీతం గారు కృష్ణ గారు మీరు కూడా చదవండి అనేవాళ్ళు. ఆయన 2-3 సార్లు ప్రొడ్యూసర్ ని కూడా యూనిట్ లో కంప్లీట్ గా ఒక మెంబర్ లాగా యాక్సెప్ట్ చేసుకొని నడిచిన బాండింగ్ అప్పట్లో.
ఇప్పుడు నడుస్తున్న ఫిల్మ్ మేకింగ్లో కానీ ఫిల్మ్ ప్రాసెసింగ్లో కానీ ఒక ప్రొడ్యూసర్ రోలు, అంటే మీరు బీయింగ్ అ ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని నేను అడగగలుగుతున్నాను, కొంచెం కష్టంగా ఉంటుంది. తెలుగు సినిమా ప్రొడ్యూసరు ప్రాబబుల్లీ సినిమాలు తీయకుండా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందేమో సిట్యుయేషన్ అని అనుకునే స్థాయికి వెళ్తున్నారు అన్న మాటలో సత్యం ఎంత ఉంది? అది నేను ఎక్స్పీరియన్స్ అయితే నా ఎక్స్పీరియన్స్గా చెప్పాలి మీకు, అది వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లస్ ఆర్ మైనస్. కానీ నేను వర్క్ చేసిందమ్మా మేడం, నా సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలంతే. సెకండ్ ఇన్నింగ్స్ అంటే దట్ ఈస్ ఫ్రమ్ జెంటిల్మెన్ మోహన్ కృష్ణ కానీ చేసిన సమ్మోహనం 2 సినిమాలు అతనితో చేశాను. అతను ఎప్పుడు ఫస్ట్ కథ అంతా చెప్పేసిన తర్వాత, నాకు నచ్చిన తర్వాత మొత్తం కథకి ఒక ఆర్డర్ వేసి ఫుల్ కథ చెప్పేసిన తర్వాత ఆర్డర్ ఇచ్చి దీంట్లో మీకు ఎలా అని చెప్పి డైలాగ్ బుక్ ఇస్తాడు అతను. పుస్తకం ఇచ్చేసి ఆ ఓల్డ్ సిస్టమ్ పుస్తకం అంతా ఇచ్చేసి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెన్సిల్కి మార్క్ చేసేయండి సార్, మన ఇద్దరు ఆర్గ్యూ చేసి వీళ్ళు అరైవ్ 1 పాయింట్ అనుకునేవాడు. అలా అనుకుని ఆ 2 సినిమాలు అయితే మొన్న సారంగపాణి జాతం కూడా అంతే, కంప్లీట్ బుక్లు వచ్చిన తర్వాత కరెక్షన్స్ చేసి ఇది వీఆర్ షూటింగ్ ఓన్లీ దిస్ అన్నట్టు వెళ్ళింది. తర్వాత 3వ సినిమాకి వచ్చేప్పటికి యశోద, దే ఆర్ కొత్త డైరెక్టర్స్, తమిళ డైరెక్టర్లు పైగా. అక్కడంతా నా రాజ్యం అయింది. ఏంది, నేను ఎడ్జ్ తీసుకోవటం అయింది. పులకం చిన్నారాయణ గారు పిఆర్ఓ, నేను మన భాగ్యలక్ష్మి గారని ట్రాన్స్లేషన్ కోసం ఆవిడ తీసుకుని వాళ్ళిద్దరిని పెట్టుకుని వాళ్ళు చేస్తూ, అంటే ఇట్స్ అ క్రైమ్ కాబట్టి, క్రైమ్ ఫిలిం కాబట్టి యశోదాది, దాన్ని మేము చేసుకుని ఆ సినిమాకి ఏం కావాలో అంతవరకే చేసుకుని వచ్చాం. కాబట్టి మీరన్న డైలాగులు, మీరు చెప్పిన ప్రశ్నకి సమాధానం నేను అన్లెస్ అది ఫేస్ చేసినప్పుడు చెప్పాలి. కానీ అంటే ఓవరాల్ సినారియో వింటాం వేరమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తాం, మనం బోల్డని వింటుంటాం. విన్నవన్నీ మనం మాట్లాడలేం. ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు డైరెక్టర్లు ఎలా ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్లు ఒక సినిమా తీయడంలో ఎక్కువ డబ్బులు మిగలట్లేదు, బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అన్నంత భయానకంగా తయారైందా వాతావరణం అన్నది తెలుసుకుందాం. ఎందుకని మేడం, ఇప్పుడు ఇది మాట్లాడటానికి కూడా నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ కాంబినేషన్ అనే ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. ఏంటి, వాళ్ళు కలిపాం, వాళ్ళకి ఒక ఆఫీస్ ఇచ్చి కూర్చోపెట్టేసాం, ఇంకో వృత్తి, ఇంకొక సెటప్, ఒక 4-5 సెటప్లు చేసేసుకుని వాళ్ళందరికీ ఒక 5-6 ఆఫీసులు తీసేసి వాళ్ళకి పదికి వాళ్ళకి మేనేజర్ వేసేసి వాళ్ళకి 2 కుర్రాళ్ళని పెట్టేసి అది అక్కడ జరుగుతుంటుంది, ఇది ఇక్కడ జరుగుతుంటుంది అంటే మెయిన్ సెంట్రల్ ఆఫీసులో కూర్చుని ఖర్చులను విరా చేసేసుకుంటూ ఇది టోటల్గా ఒక వ్యాపారం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇది ఇప్పుడు ఏముంటుంది అంటే బిజినెస్ మాడ్యూల్ మారిపోతుంది ఎప్పటికప్పుడు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో. ఇప్పుడు మా పాటి వాళ్ళకి ఇంకా వాళ్ళని తీసి వాళ్ళతో ఆలోచించడం, లేకపోతే వాళ్ళతో మేము కంపీట్ చేయాలనుకోవడం తప్పదు, అది మూర్ఖత్వం. అంటే ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా కార్పొరేట్ స్టైల్ ఇన్కార్పొరేషన్ వచ్చేసింది అంటారా? వచ్చేసి ఎప్పుడో వచ్చేసి ఒక 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా బీభత్సంగా ఉంది. సో అది బిజినెస్ మోడల్లో వస్తున్న అప్గ్రేడేషన్లా చూస్తారా మీరు, లేకపోతే మీలాంటి ప్రొడ్యూసర్స్కి ఒక స్పేస్ దొరకట్లేదు అని మాట్లాడతారా? దొరకట్లేదని మాట, అది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడటం కాదు. దిస్ ఈజ్ ద హై టైం. ఇంకా ఇప్పుడు మానసిక సంతృప్తి అని ఒకటి ఉంటుంది మేడం, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. మన గుర్తింపు కోసం మనం పోరాడకూడదు. మనం చేసే సినిమానే, అంటే మనం చేసే పనే మన గుర్తింపుని ఇస్తుంది. ఇప్పుడు నేను రేపు పొద్దున మీరు ఇప్పుడు ఇవాళ నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే గుర్తింపు. ఎందుకని ఆదిత్య 369 ఇవాళకి 35 ఏళ్ళ గురించి కూడా దాని గురించి ఒక వ్యాలిడ్ పాయింట్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రేపు జనం అలా చూస్తారని నా ధైర్యం, అదే గుర్తింపు అండి. అట్లాగే ఇప్పటివరకు నేను పర్వాలేదు, ఈ జనరేషన్తో కూడా నేను మాట్లాడగలను, నేను నిలబడగలను అనే గుర్తింపు నాకు జెంటిల్మెన్ ఇచ్చింది. ప్రొడక్షన్ చేస్తూ ఇంకా ముందుకు మీ కెరియర్ని అలాగే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అప్కమింగ్ ఫిల్మ్స్ అంటే 100% మేడం, నేను వీటితో పాటు ఇప్పుడు అది ప్రస్తుతమో అప్రస్తుతమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా కరెంట్ ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ ఆదిత్య 369 లాంటి ప్రెస్టీజియస్ ఫిలిం తర్వాత సారంగపాణి జాతకం రిలీజ్ అవుతుంది. 100% నేను ఐ నో వాట్ ఈస్ దట్ ఫిలిం. అది దాని తర్వాత మీరన్న మార్పులు, సామాజిక మార్పులు, సాంఘిక మార్పులు అన్నీ నా మీద ఎంత ఎఫెక్ట్ అవుతాయి అనేది. ఎక్కువ నేను ప్రశాంతతను కోరుకునే మనిషిని మ్యామ్. ఎవరితోనూ కాంపిటీషన్ అని కానీ ఎవరితోనూ నేను కంపారిజన్ కానీ పెట్టుకోను. అది నాకు ఒక అసెట్, నేను నమ్ముతాను అది. అండ్ ఏజ్ పరంగా అనుకోండి, మెచ్యూరిటీ పరంగా అనుకోండి, నా క్యారెక్టర్ పరంగా అనుకోండి, నేను పాకులాడటం నాకు ఇష్టం లేదు. నాకు ఏమిస్తాడో ఈశ్వరుడు భగవంతుడు,
అదే తీసుకుంటా. ఇక ఇప్పుడు వీళ్ళతో కంటే ఏమో రేపొద్దున నాకు నా క్రియేటివిటీ అనే పదం వాడకూడదు, నాకు ఒక మంచి థాట్ ఎవరైనా విన్నది కదా ఇది బాగుంది అని దాన్ని కూర్చుంటాను. నేను చాలాసేపు సంవత్సరం 6 నెలలు 3 నెలలు ఒకదాన్ని 1 by 1 చేస్తూ అలవాటు పడ్డవాడిని కాబట్టి ఏమన్నా ఎవరితోనా మెర్జ్ అవుతానేమో. అయ్యా మీరు ఏదో అనుకుంటున్నారు కదా, నాకేమన్నా మీకు నన్ను నమ్మితే ఇది ఓకేనంటానేమో. ఎందుకంటే అన్నీ ఉండొచ్చు కానీ మ్యామ్ సిస్టమ్ మన చేతిలో లేకుండా పోతుంది. సిస్టమ్ మారిపోతుంది. అది ఎవరి సర్వైవల్ వాడిది. ఎవరి అంటే రేపేంటి అనేది ఎవరికి మనం అనుకుంటున్నది ఒక్కటి మాత్రం నిజమమ్మా. పెద్ద ప్రొడక్షన్ హౌస్లు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, వాళ్ళు చాలా కంఫర్టబుల్ కాబట్టి వాళ్ళు చేయగలరు. ఇదంతా అజ్ఞానం, ఏమీ లేదు. అందరూ సఫరింగ్లోనే ఉన్నారు, అందరూ స్ట్రగుల్ అనేది అంటారు. రేపేంటి, రేపు ఎలా 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 అంటూ వెళ్తున్నారు. ఈ ఇటువంటి సిస్టంలో మేము ఇంకా 4 సినిమాలు చేయాలి, ఇంకో 10 సినిమాలు చేసి నేను ఏదో అదేం లేదు. అటువంటి వాతావరణం కూడా లేదు. మీరు మీలానే ఉంటూ ప్రొడక్షన్ని కొనసాగిస్తారు అన్న నమ్మకం మాకుంది సార్. కానీ మీ తర్వాత సక్సెసర్స్గా మీ పిల్లలు, మీ వారసులు కూడా ఇదే ప్రొడక్షన్ ఫీల్డ్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అసలు మీ పిల్లలు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలండి. చేతన్ మా అబ్బాయి యుఎస్లో ఉన్నారు, ఆవిడ హౌస్ వైఫ్, ప్లస్ 2 మనవరాళ్ళు చిన్న పిల్లలు, 4 నెలలు ఒక పాప, 5 ఏళ్ళు ఒక పాప. దే ఆర్ ఇన్ న్యూ జెర్సీ దగ్గర ఉంటున్నారు. వాడు సాఫ్ట్వేర్ ఇది. నాకు కూతురు స్పాటిఫైలో వర్క్ చేస్తుందమ్మా, స్పాటిఫైలో ఉంటుంది. అండ్ నా డిజిటల్ వర్క్ అంటే మన ముఖ్యంగా ఈ జెంటిల్మెన్, సమ్మోహనం, యశోద అన్ని డిజిటల్ వర్క్ అంతా తనే ఆర్గనైజ్ చేసేసింది. ఇప్పుడు ఆదిత్య 369 ఇప్పుడు రిలీజ్కి సంబంధించిన వర్క్ కానీ, మన రేపు సారంగపాణి జాతకం రిలీజ్ అయిపోతుంది, దానికి కానీ చేస్తుందండి. అయితే తనకి సినిమాలోకి రావాలని ఇంట్రెస్ట్ మా పాపకు అస్సలు లేదు. నాకు హెల్ప్ చేద్దాం, డాడీకి ఏదో హెల్ప్ చేసి పెడదాం అనే పాయింట్ తప్పితే. చంద్రమోహన్ గారి గురించి చెప్పినట్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నన్ను వద్దురా నాన్న, నువ్వు ప్రొడ్యూసర్గా వద్దని అనేవాళ్ళ. నేనేమో ఆయన అగైనెస్ట్కి వెళ్ళి నేను చూశాను, ట్రావెల్ అయ్యాను. ఈ పులి మీద స్వారీ, ఈ స్వారీని కిందకి దిగితే చంపేస్తుంది. స్వారీ మీద వెళ్తుండాలి. ఆ లోపల మనం బయటికి హ్యాపీగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ లోపల మాత్రం ఆ పెయిన్ ఉంటుంది. ఇది నేను నా పిల్లలకి ఇవ్వటం ఇష్టం లేదు. నాకు నా మిస్సెస్ కూడా వద్దండి, వాళ్ళు ఇది అన్నారు. ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాంటి రంగరించడం వలన ఏమిటో అది అలా అయింది. బోత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈవెన్ ఇంక్లూడింగ్ మై డాటర్ హూ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ లైన్ ఆల్సో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కనెక్టెడ్గా ఉన్నా కూడా దాని తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అస్సలు తను నాకు కూడా లేదు. అది కంటిన్యూ చేయాలని, రేపు శ్రీదేవి మూవీస్లో ఒక 20 సినిమాలు తీయాలనో అది లేదు. ముందుగా మీరు అన్నారు ఇందాక, చాలా మంచి గుర్తుండిపోయేది. ఏమో రేపొద్దున ఒక మంచి సినిమా, ఇంకో సినిమా పడ్డట్టు ఆఫ్టర్ సారంగపాణి జాతకం. ఏంటి సార్ బ్రహ్మాండంగా సినిమాలు తీశారు, ఏప్రిల్ ఇటు ఆదిత్య 369 రిలీజ్ చేశారు, అటు ఒక అద్భుతమైన కామెడీ ఫిల్మ్ చేశారు అని అనిపించి నన్ను చాలామంది చెప్పచ్చు. తప్పకుండా చేద్దాం, మంచి సినిమా పడాలిగా, మంచి కథ పడాలిగా. సో మంచి సినిమా పడినా, మంచి కథ నచ్చినా మీరు మాత్రమే అసోసియేట్ అవుతారు, కానీ నెక్స్ట్ జనరేషన్ ని మాత్రం ఇందులోకి తీసుకురారు. ఫస్ట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పుడే నేను లీక్ చేస్తున్నానేమో. ఆ శ్రీదేవి మూవీస్ అనేది ఇంకా నేను నన్నుగా గౌరవించి నన్ను నేను తగ్గించుకోను. నన్నుగా గౌరవించి నా మీద నమ్మకం ఉంచితే నేను ఎవరితోనే అసోసియేట్ అవుతానేమో. ఈ ఐడియాస్ నాకు ఇప్పుడు వస్తున్నాయి. ఆఫ్టర్ సీయింగ్ ద నౌ చేంజెస్ ఇన్ ది ఇండస్ట్రీ హ్యాపెనింగ్. దీన్ని ఎవరు మనం తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది సార్. ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, చాలా సేఫ్ గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. మీ వరకు మీరు సంతృప్తిగా ఉన్నానంటున్నారు, కానీ పిల్లల్ని తీసుకురానంటున్నారు. చూసారా, 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీ నుంచే వస్తున్నాయి. నాకు పులి మీద స్వారీ అన్నాను. ఎగ్జాక్ట్లీ. నా పిల్లలు నాకు ఆ స్వార్థం ఉంటుందిగా, పులి మీద వాళ్ళని అన్నాయి. అలా అని ఇప్పటి తరం ప్రొడ్యూసర్లు బాధపడుతున్నారా అంటే మళ్ళీ నేను మాట్లాడకూడదు అంటారు. దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా పడుతున్నారు. నేను ఇందాక చెప్పాక మీకు, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అందరికీ ఉంది ఆ పెయిన్. ఉన్నా కూడా అది వాళ్ళకి ఏంటంటే ఆర్థికపరమైన
ఆ కాంట్రిబ్యూషన్స్ మా అసోసియేషన్స్ రావటం వల్లనే వాళ్ళు ఓకే చూసుకుంటాం అని ఆ కాంబినేషన్స్ కలుపుకుంటూ అన్నీ వెళ్తున్నారు. కానీ ఇట్స్ లైక్ ఏ బ్రెత్లెస్ జర్నీ. నాకు అవసరం లేదు, అర్థమైంది సార్. సార్ అందరికీ అవసరం కాదు, అది కొంతమందికి అవసరం. అదే నేను 47, 35 ఉన్నప్పుడు మాట్లాడేవాడిని. ప్రాబబ్లీ మీరు కూడా రిస్క్ తీసుకునేవారేమో, ఏమో ఆ జోన్ లో మీరు ఉండేవారేమో. 40-45 నౌ దిస్ ఈజ్ నాట్ దట్ టైం. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. కె విశ్వనాథ్ గారు కూడా మీకు చుట్టం అని విన్నాం. అసలు ఇంతమంది చుట్టాలని మీరు ఇండస్ట్రీలో ఉంచుకొని చంద్రమోహన్ గారిని మేనమామ అంటున్నారు. ఆయనతో ఒకటే సినిమా చేశారు. అఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్. తెనాలి రామకృష్ణలో పెట్టాక మళ్ళీ దీంట్లో అంటే నేను అనేది చేశాడు అంకులు. దీంట్లో ఆ జర్నీ వాజంట్ సో కంటిన్యూస్. అసలు విశ్వనాథ్ గారితో మీరు ఎందుకు ఒక్క సినిమా కూడా చేయలేదు? అది నాకు ఒక రకంగా చెప్పాలంటే జంజాల్ గారి లాగానే మా అంకుల్తో కూడా ఇదే ప్రాబ్లం అమ్మ. ఇంట్లో మనిషి ఎందుకులే రే నీకెందుకురా కమర్షియల్ సినిమాలు చేసుకోరా నాన్న అనేవాడు. కాదు మావయ్య గారు కొంచెం చూడండి మావయ్య గారు, ఒక్క సినిమా నా మీద ఉండాలిరా. కాదు మావయ్య గారు ఒక్కసారి ఆలోచించండి మీరు. ఆ శృతిలేయులు పర్టికులర్గా సిరివెన్నెల శృతిలేయులు మన సవేర రెడ్లు చేశారు అవన్నీ. అటప్పుడు నేను కూడా అన్నా, ఇక మావయ్య గారు నాకు ఎస్పెషల్లీ స్వాతిముత్యం సాగర్ సంగమం దాటి ఈ పడుతున్న టైంలో ఆపద్బాంధవుడు ఆ టైం కూడా అన్నిలోప్పుడు అడిగాను నేను, మావయ్య గారు నాకు కూడా చేయాలి కదా మావయ్య గారు అంటుంటే, నువ్వు కమర్షియల్గా చేస్తూ ఎందుకురా అయినా నీ సినిమాలు అంటుండేవాడు. ఆయన చిన్నగా కేకలేస్తుండేవారు, ఒక్కటన్నా చేయండి మావయ్య గారు అన్నారు. బై దట్ టైం బలేవాడి బాస్ తర్వాత మాత్రం మేడం నాకు బాగా గుర్తుంది, ఇది మీకు చెప్పచ్చు నేను 2001-2002 అప్పుడు మావయ్య గారిని మళ్ళీ అడిగాను. అప్పటికి మార్కెట్ ఆయనకి అంత క్రీమీగా లేదు. ఎవరిది శ్రీకాంత్ గారితో ఎవరితో సినిమా చేశారు ఆ టైం అది. ఆ టైంనప్పుడు నేను అడిగాను ఆయన మళ్ళీ, మావయ్య గారు కొంచెం నాకు ఒక్క సినిమా చేసి పెడితే బాగుంటుంది, నేను ఎప్పటి నుంచో అంటున్నాను మీకు అంటే. అంటే ఆయనకి నేను అడిగే టైంకి బాగా పూర్ణోదయ సవేరా చాలా పెద్ద పెద్ద కమిట్మెంట్లు ఉండేవి, 4 ఎప్పుడు. కానీ అప్పుడు అడిగినప్పుడు మాత్రం అన్నారు, వద్దు నాన్న నాతో వద్దురా, నీకు ఇప్పుడు నువ్వు నాన్న ఇప్పుడు సఫరింగ్లో ఉన్నావు, నా వల్ల నీకు ఉపయోగం ఉండాలిరా, నీకు ఇప్పుడు నేను కమర్షియల్గా నేను చేశాను, నాదంతా ఒక క్లాస్ నీకే తెలుసు. శుభ సంకల్పం చేసుకున్నాం, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. శుభ సంకల్పం బాలుగారి బ్యానరే, కానీ శుభ సంకల్పం కర్త కర్మక్రియ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ పార్ట్ కానీ ఈ పేమెంట్లు వ్యవహారాలు డిస్ట్రిబ్యూషను జారీలు అన్నీ నేనే కదా. భామనే సత్యభామనే తెనాలి బాలుగారితో గుణ ఇవన్నీ నేను వాళ్ళ అంకులు అన్నీ నేను చేస్తున్నాను. నన్ను పేరు వేసుకోమనేవాడు అంకులు. అదేంటి అంకులు నాకు శ్రీజయం వచ్చి పెట్టేది కదా, అటు కోతనపని థియేటర్ పేరుతో చేద్దాం మనం అని ఆయన చేశాను అనమాట. తర్వాత చరణ్తో కూడా చేశాను నేను. అదే చెన్నై 28 వర్షం తమిళం ఇద్దరం కలిపి చేసాం. జయం రవి మన ఎడిటర్ మోహన్ గారి అబ్బాయితో. నేను ఎక్కడ పేరు వేసుకోవాలి, ఎందుకంటే నాకు శ్రీదేవి మూసి నాకు ఆ పేరు మీద పెద్ద ఒపీనియన్ లేదు. సరే బాలు అంకుల్తో ఇలా విశ్వనాథ్ గారితో శుభ సంకల్పం చేశాం. ఆ తృప్తి నాకు ఒక ఇండైరెక్ట్గా బాలుగారి బ్యానర్లో కలిగింది. నాకు మాత్రం 2001, 2002లో మళ్ళీ నేను సిన్సియర్గా అప్పుడు ఆయన చాలా సిన్సియర్గా అప్పుడు అన్నారు, వద్దు నాన్న నా మార్కెటే చిన్న ఇదిగా ఉందిరా, నీకు ఇప్పుడు హెల్ప్ అవ్వనప్పుడు రిస్క్ చేయకు, చూద్దాంలే అని అన్నారు. సరే నేను కూడా చాలా ఆనెస్ట్ పీపుల్ మీ జర్నీలో వచ్చారు సార్. అందుకనే మీరు అంత కొన్ని చేసిన హ్యాండ్ పికింగ్ చూజింగ్ ఫిల్మ్స్ చేసిన ఎవ్రీథింగ్ వాజ్ అ సక్సెస్ అన్నట్లు అనిపిస్తుంది నాకు. అది నిజంగా బ్యూటిఫుల్లీ డెస్టైన్డ్ బై దేవుడు, అంతే. అంతేనే మేడం, ఎవరి లైఫ్ అది ఎవరి అదృష్టం వాళ్ళది అంటారే, ఒకరితో కంపారిజన్ లేదు మేడం, ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. వండర్ఫుల్ సార్. చాలా గొప్ప వాళ్ళని చూసిన ఇండస్ట్రీ నేను చాలా గొప్ప వాళ్ళని చూశాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామందిని ఇక్కడ వాళ్ళకి ఏ వాల్యూస్లో ఉండారో కూడా కొంతమంది చూశాను. పోయిన వాళ్ళందరూ ఉన్నవాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా బాధపడ్డాను. మేము మీకు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతారు మేడం. కొన్ని ఆఫీసులకు వెళ్ళి నుంచుంటే నేను నా జీవితం ధన్యం అనుకునేవాడిని. అంటే ఇండస్ట్రీ అంటే ప్యాషన్, పిచ్చి అంటారే, నాకంత పిచ్చి. సినిమా అంటేనే పిచ్చి, ప్రతి హీరో అన్నా పిచ్చే, ప్రతి ఇది నాకు అదే ప్యాషను. అదే నన్ను మంచి చేసిందో చెడు చేసిందో నాకు తెలియదు, కానీ ఇది మంచి అనుకునే మాట్లాడతాం మనం. ఆ ప్యాషన్లో ఉన్నవాడిని అరే ఆ మనిషి వాళ్ళ ఆఫీస్లో నుంచుంటేనే ధన్యం అనుకునేవాళ్ళం. ఏంట్రా ఇవాళ ఇలా ఉన్నారు, వాళ్ళకి అసలు గుర్తింపు లేకపోగా ఇంత మర్యాద కూడా లేకుండా ఉన్నారే అనే వాళ్ళని నా కళ్ళతో చూశాను మేడం. దట్స్ అ రియాలిటీ. వచ్చి ఏంటిది అనిపిస్తుంది. ఇంకా ఓహో
ఇందాక అడిగిన దానికి సమాధానం ఇదే. పిల్లల్ని అవసరమా, ఇది అవసరమా అనిపించే కొన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే నేను కాదు, పాపం అదృష్టవశాత్తు నన్ను అప్పుడు గౌరవించింది ఇండస్ట్రీ. ఈ గౌరవంతోనే హాయిగా తప్పుకుని వెళ్ళిపోవడం. ఇది మళ్ళీ ఇంకోళ్ళ నాలాగా నెక్స్ట్ జనరేషన్ ఉండాలని లేదు కదా మేడం. పైగా ఆ ఓపిక, ఆ పేషెన్స్, అది వాళ్ళకి ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ మై చిల్డ్రన్ టు బిహేవ్ లైక్ దట్. ఇలా ఉండని మనం చెప్పి సలహాలు ఇచ్చాను రీతిలో ఉండు బెటర్ వద్దు. చాలా మంచి వాళ్ళని చూశాను నేను. అందువల్ల వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ చూసా. ఆ క్యారెక్టర్స్ని ఎవరు అంత గొప్పగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బుతో చూస్తారేమో ప్రపంచం, అప్పుడున్న పొజిషన్తో చూస్తారేమో, మారాల్సి వస్తుందేమో అందరూ. దాని ప్రకారం వాళ్ళు కూడా లోపల మర్యాద ఉన్న బయటికి ప్రకటిస్తే అవి మనం తగ్గుతామేమో అనేట్టుగా వాళ్ళని చూడనట్టుగా వదిలేశారేమో. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది నా విషయంలో చెప్పట్లేదు. అలాంటి వాళ్ళని చూసి నేను బాధపడిన ఇన్సిడెంట్స్ కొంతమంది చూశాను. అవి మీ పిల్లలకి ఎందుకు అన్నది అది ఎవరికి ఉండకూడదు, నాకే కాదు ఎవరికి రాకూడదు భగవంతుడు అనుకున్నాను. అది మాట. సో గుడ్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.